2006లో భవనాన్ సాంగ్ గుడి దగ్గర ఎస్వి ఎలక్ట్రానిక్స్ అని నాది క్యాసెట్స్ లెండింగు, టీవీ రిపేరింగు, టీవీ సేల్స్ ప్లస్ వీడియోగ్రఫీ ఈ 4తో 86లో స్టార్ట్ చేశాను. 89 దాకా ఉండి 90లో నేను తెనాలి వెళ్ళి వీడియో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. అంటే వీడియోగ్రఫీ ఎలా తీయాలో నేర్పే సంస్థ పెట్టేశాను. అక్కడ ఒక 200 మందిని తయారు చేసిన తర్వాత మీకు మన ఈ ప్రాంతంలో తెనాలికున్న ప్రాముఖ్యత వీడియోగ్రాఫర్స్గా తెలుసు. ఫోటో వీడియోగ్రఫీకి పుట్టినిల్లు తెనాలి. అందుకని తెనాలి నేర్చుకొని అక్కడ వీడియో ఇన్స్టిట్యూట్ పెట్టాను. 92లో వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ నా కెరీర్ స్టార్ట్ చేసి 93లో ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్లో గెస్ట్ ఫ్యాకల్టీగా ఎలక్ట్రానిక్ మీడియా సబ్జెక్ట్ ఉంటుంది, ఎంజేఎంసీ మాస్టర్ జర్నలిజం కోర్సులో ఒక 50 మార్క్స్ నా చేతుల మీదుగా వెళ్ళేవి. అది 2014 దాకా వెళ్ళింది. కానీ నేనేం చదవలేదు. బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్తో ఆపేశాను. ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అది కూడా. నా తర్వాత 2వ బ్యాచ్ నా జూనియర్సే లేదు దాంట్లో వొకేషనల్ కోర్సు. అగ్రికల్చర్ అంటే ఇష్టం, అగ్రికల్చర్ ఎరగ తీసేద్దాము అని చెప్పి చేరి అది లేకుండా టీవీ ట్రైనింగ్కి వెళ్ళి 83లో నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీవీ ట్రైనింగ్ చేసుకుని అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్ చేశాను. ఏఈలో అది చేస్తూ సిటీ కేబుల్ ఫౌండర్ని వైజాగ్లో. ఏపీలో మీడియా న్యూస్లో మొట్టమొదటి వ్యక్తిని గర్వంగా చెప్తాను. ఎందుకంటే సిటీ కేబుల్ స్టార్ట్ చేసిన తర్వాత కేబుల్ ద్వారా న్యూస్ ఫస్ట్ వైజాగ్లోనే స్టార్ట్ అయ్యింది. సిటీ కేబుల్ న్యూస్ ఏపీలో. అంతకన్నా ముందు 93 నుంచి కూడా నగర దర్శిని అని వీడియో మ్యాగజైన్ పెట్టాను. మీకు ఎందుకంటే నా గురించి చెప్పకపోతే నా అథెంటికేషన్ తెలియదు కాబట్టి ఒక్క నిమిషం. ఐ విట్నెస్ అని ఎంతమంది ఉన్నారు? టైమ్స్ ఆఫ్ ఇండియా 92 చివరిలో 93లో వచ్చింది. ఐ విట్నెస్ ఫస్ట్ ఇండియన్ వీడియో మ్యాగజైన్. అప్పటి వరకు ప్రింట్ మ్యాగజైన్స్ ఉంటాయి, ఇండియా టుడే రకరకాలు ఉంటాయి, అవుట్లుక్ రకరకాల. ఐ విట్నెస్ అని వీడియో మ్యాగజైన్ చేసి ఈ వీడియో మ్యాగజైన్ని కేబుల్ నెట్వర్క్ ద్వారా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. నార్త్లో బాగా జరిగింది. అది నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు చూసి దీన్ని మనం ఎందుకు ఇమిటేట్ చేయకూడదని వైజాగ్ వచ్చి నగర దర్శిని అని పెట్టి దానికి సెన్సార్ సర్టిఫికెట్ చేయించి పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంటుంది అని 1.5 గంట వీడియోలో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, దైవం అన్ని పేడ అంశాలు, అన్ని అంశాలు, విద్యా అంశాలు అన్నీ 1.5 గంటలో కుదించి ఒక 100 క్యాసెట్లు చేసి 110 మంది కేబుల్ ఆపరేటర్లు ఉంటే ఆ 100 మందికి పంచి వచ్చేవాళ్ళు స్కూటర్ మీద. అలా 40 క్యాసెట్లు చేసి 40 వారాలు చేసిన తర్వాత సిటీ కేబుల్ రామకృష్ణ గారు వైజాగ్లో పెడుతూ అప్పటికే చేతులు కాల్చుకుంటున్నాను. సిటీ కేబుల్కి వచ్చి ఈ సేవలు ఎక్కడ చేయాలంటే అక్కడ స్టార్ట్ చేశారనమాట. ఇది నా ప్రస్థానం సిటీ కేబుల్లో యాజ్ ఎ జర్నలిస్ట్గా. వీడియో ఎడిటర్, న్యూస్ ప్రొడ్యూసర్, న్యూస్ డైరెక్టర్ అన్నీ నేనే చేశాను. మీ స్కిల్స్ మీకు ఉన్నాయి. జర్నలిజంలో మంచి స్కిల్స్ ఉన్నాళ్ళు ఉన్నారు, ఇందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే మీ స్కిల్స్ని ఏఐతో ఎలా అప్డేట్ చేసుకోవాలి? ఓకే, ఇది చూడండి. ఇది టెక్ క్లాస్ కాదు, టెక్నికల్ క్లాస్ అనుకోకండి. చాలా ఈజీగా చెప్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. 30 నిమిషాల్లో 30 స్లైడ్లు అవగొట్టేస్తాను. ఇది మీ రెగ్యులర్గా చేసే మీ కెరీర్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. జర్నలిజం మారిపోతుంది, మీరు గమనించండి ఎలా మారుతుంది. ప్రతిరోజు ఒక టెక్నాలజీ, సాంకేతిక లెవెల్స్ పెరుగుతున్నాయి. అలాగే డిజిటల్ మాధ్యమాలు, వార్తా ప్రసారాలు, ఇందాక చెప్పారు కదా సార్ చెప్పినట్టు డిజిటల్ ఎన్నో మీడియాలు వచ్చినాయి. అప్పుడున్న ప్రింట్ మీడియా, కానీ ఇప్పుడు ఎన్నో మీడియాలు వచ్చేసాయి, పెరుగుతున్నాయి. నమ్మకమైన వార్తల కోసం ప్రజలు ఎప్పుడు చూస్తారు. మేడం చూసి చెప్పింది అదే కదా, నమ్మకమైన వార్తల కోసం చూస్తారు. మనం ట్రస్ట్ ఇవ్వాలి. ఆ ట్రస్ట్ ఇవ్వడానికే మనమే కీలకమైన పాత్ర పోషించాలి. ఈరోజు జర్నలిజం స్థితి ఎలా ఉందంటే సోషల్ మీడియా ప్రథమ పాత్రలో ఉందనే చెప్పాలి. మెయిన్ లైన్, స్ట్రీమ్ లైన్ మీడియా కన్నా కూడా సోషల్ మీడియా ద్వారా వైరాలిటీ ఎక్కువైపోతుంది. అది నిజమా అసత్యమా అనేది పక్కన పెడతాం, కానీ వైరాలిటీ మటుకి సోషల్ మీడియా. సో సోషల్ మీడియాను ఉపయోగించుకొని కనుక చేయగలిగితే
ఒక క్రమపద్ధతిలో ప్రణాళిక పెట్టుకొని చేయగలిగితే ఖచ్చితంగా ముందుకెళ్తాం. పేపర్ టీవీలు వెనకబడ్డాయి అనేది తిడతారు, కానీ చాలామంది పడ్డమాట నిజం, వాస్తవం మాట్లాడుతున్నాం. ఎందుకంటే పేపర్ చదివే వాళ్ళు తగ్గిపోయారు, మన వ్యూవర్షిప్ తగ్గిపోయింది. రీడర్షిప్ పేపర్ సర్క్యులేషనే తగ్గుతుంది రోజు రోజుకి. అలాగే నమ్మకమే దీంట్లో ఆయుధం. మనము మన నిజాయితీతో మనము నిబద్ధతతో నమ్మాలి. ఆ నమ్మిన దాన్ని నమ్మించే విధంగా మన ప్రవర్తన, మన అవుట్పుట్ ఉండాలన్నమాట. ఆ విశ్వసనీయత ఎక్కువగా మాట్లాడను. దీంట్లో మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం, మనమే సిటీలో లేవు. ఇప్పుడు జిల్లా అయినా కూడా ఇప్పుడున్న జిల్లాని ఎలా పెంచుకోవాలి, ఈ జిల్లాలో మన పాత్ర ఏంటి, జిల్లా అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్లో 3వ స్థానంలో 1వ స్థానం 5వ స్థానంలోకి వచ్చినప్పుడు మన పాత్ర కనపడుతుంది. మన పాత్ర ఏంటనేది మనం మననం చేసుకోవాలి. ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ప్రతి గ్రామం తిరగాలి, ప్రతి సమస్యను నేరుగా చూడాలి, ప్రజల బాధలు వినాలి. మేడం చెప్పింది అదే, వినాలి, విని అమలు పరచాలి. అలాగే మనకి మామూలుగా ఇప్పుడైతే నిజంగా అయితే మన పేమెంట్స్ చాలా తక్కువే, మనం దాంతో బతకాలంటే బతకలేం. కానీ మన కెరీర్ పెంచుకుంటే కెరీర్తో పాటు పారదర్శకం, మన విలువలు పెరుగుతాయి. అది ఎలా ఓకే, గౌరవం అవన్నీ మామూలు. స్కిల్ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, మనలో ఉన్న గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయంటే గ్రామీణ జర్నలిస్టుగా బలంగా ఉన్నాం, కానీ స్థానిక పరిజ్ఞానం, ప్రజా సంబంధాలు, నిబద్ధత, కొన్ని నైపుణ్యాలు ఇంకా నేర్చుకోవాలి. అవి పదవి ఉన్నాయి. అది పూర్తిగా నేర్చుకుంటే మీకు అది ఎక్కువగా వస్తుంది. అది డిజిటల్ స్కిల్స్ ద్వారా. తర్వాత ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్. మీడియా అనగానే మనం మీడియాలో ఉన్నామనగానే పత్రిక ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చిందంటే ప్రొఫెషనల్గా వీడియోని ఎలా ప్రజెంట్ చేయాలి. ఇందాక మేడం చెప్తూ న్యూస్ రీడర్ వేరు, న్యూస్ ప్రజెంటర్ వేరు. న్యూస్ రీడర్ కేవలం చదువుతారు, కానీ ప్రజెంటర్కి వెనక అవగాహన ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ అవగాహన పెంచుకోవాలి. అలాగే సోషల్ మీడియా ప్రచారం, ఆడియన్స్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, మన వ్యూవర్షిప్ని ఎలా పెంచుకోవాలి, డేటాని ఎలా విశ్లేషణ చేయాలి, ఇవన్నీ కూడా దీంట్లో పాటు. స్టోరీ టెల్లింగ్ మెయిన్ ఏంటంటే స్టోరీ టెల్లింగ్. కంటెంట్ క్రియేట్ చేయటం వేరు, ఆ కంటెంట్ని వీడియోగా మలచటం వేరు. ఆ మలచే సాధనం, కంటెంట్ తయారు చేసే సాధనం కూడా ఏఐలో ఉంది. అఫ్కోర్స్ పెన్ను పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు అత్యద్భుతంగా రాస్తారనుకోవటం భ్రమే. మీరు ఒకలాగా రాస్తారు, నేను ఒకలాగా రాస్తాను. నా శైలి ఒకలాగా ఉంటుంది, సుబ్బారావు గారి శైలి ప్రజాదరణగా ఉంటుంది. ఎందుకంటే గ్రామీణకి హార్ట్ టచ్ చేస్తుంది. నాకు అందకపోవచ్చు, కానీ ఎలా సుబ్బారావు గారు లాగా నేను రాయాలంటే ఏం చెయ్యాలి అని మనం అదే ఏఐలో అడిగి సుబ్బారావు గారు ఎలా రాస్తారో దానికి ఒక స్పెసిఫిక్ ఇచ్చి నా ఆర్టికల్ సుబ్బారావు గారు ఆర్టికల్ లాగా తయారు చేయంటే ఇస్తాం. అర్థమైందా? అంటే అది నేర్చుకోవాలి, తప్పు లేదు, ఇమిటేషనే. కానీ మనం పాఠ్యాంశాలు ఎవరో టీచర్ రాష్ట్రీయగారు మనం చదువుతాం. ఓకే, జర్నలిస్టులు భయాలు విడనాడాలి. లోపల భయాలేంటి? ఏఐ అంటే ఉద్యోగం పోతుంది, ఇంగ్లీష్ టూల్స్ అర్థం కావు, అలాగే వయసు పైబడింది, నేను ఇప్పుడు నేర్చుకోవాలా, మా పిల్లలు నేర్చుకుంటారు, మనం ఎందుకు నేర్చుకోవాలి? కృత్రిమ మేధస్సు మన పని తీసుకొని చెప్పాను కదా, ఎవరో తీసుకుంటారు, అది మనకేం పోటీ కాదు, మనకి పక్కనే మన హెల్పర్. మనం హెల్ప్ తీసుకుంటే మనం పెరుగుతాం. అలాగే సాంకేతిక సాధనాలన్నీ టూల్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి ఒకప్పుడు, ఇప్పుడు కూడా ఒక 60 to 70% ఇంగ్లీష్లోనే ఉంటాయి. అన్ని టూల్స్లో 99% టూల్స్లో 98.9% టూల్స్లో మల్టిపుల్ లాంగ్వేజెస్ వచ్చినాయి. అదే మల్టీలింగ్వల్ అన్నమాట, లాంగ్వేజ్ మోడల్. ఈ లాంగ్వేజ్ మోడల్నే LLM అంటారు, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అదే చార్ట్ అంటారు, మనం చాట్ జీపీటీ చార్ట్, గ్రాఫ్ చార్ట్ చేస్తానే, ప్రాంప్ట్ రాస్తానే. ఇది LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. అంటే ఏ లాంగ్వేజ్నైనా అర్థం చేసుకొని మన లాంగ్వేజ్కి అనుగుణంగా మనకి అవుట్పుట్ ఇచ్చేదే LLM. ఇది LLM వేరు, ఇమేజ్ మేకర్ వేరు. ఏఐలో రకరకాలు ఉంటాయి. ఓకే, వయసు అనేది నెంబర్, జస్ట్ నెంబర్ అంతే. నాది 60 క్రాసు. మరి ఏఐ నేర్చుకోవాల్సిన అవసరం నాకేంటి లేదు, కానీ ముందు తరాలకు నేర్పాలి, మనం అప్డేట్ అవ్వాలి అనేది. ఇప్పుడు మీరు రూరల్ జర్నలిజం అంటే ఎక్కువగా పౌర సమస్యలే తీసుకోండి.
అది రైతు అవ్వచ్చు, గృహిణి అవ్వచ్చు, లేకపోతే అంగన్వాడీలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ సబ్జెక్టు కంటెంట్ వేరు, కాంటెక్స్ట్ వేరు. గుర్తుపెట్టుకోండి, కంటెంట్ వేరు, కాంటెక్స్ట్ వేరు. ఆ కంటెంట్ మనం ఏ కాంటెక్స్ట్లో ప్రజెంట్ చేస్తున్నాం అనేది అక్కడ పద్ధతి పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో జర్నలిస్టులుగా మనం ఏం చూడాలి? మన గొంతు వినిపించాలంటే నీరు, రోడ్లు సమస్యలు, హాస్పిటల్ పరిస్థితి, ప్రభుత్వ పథకాలు, పెన్షన్ల పంపిణీ, ఇవన్నీ ఉంటాయి. అన్నీ రకరకాలు ఉంటాయి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అయితే నిబద్ధతతో మనం ఏం చేయాలి అనేది ఇవన్నీ చేసుకుంటే వెళ్తాం. అలాగే సమస్యల రిపోర్టింగ్ లోటు, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏఐకి సంబంధం లేదు కదా అనుకోవద్దు. ఇక్కడ దీని తర్వాత ఏఐ వస్తుంది. ఏంటి సమస్యల రిపోర్టింగ్లో లోటు ఏంటి? ఆధారాలు తక్కువ ఉంటాయి. డాక్యుమెంటరీ ఆధారాలు లేకపోవడం వల్ల మనకే నమ్మకం ఉండదు అది నిజమో కాదు అనేది. అలాగే ఫాలోఅప్, దాన్ని న్యూస్ వేస్తాం కానీ దాని ఫాలోఅప్ బలహీనంగా ఉంటుంది, మనకేం తెలియదు. ఆ ఫాలోఅప్ని ఎలా చేసుకోవాలి? దానివల్ల మన విశ్వసనీయతని దెబ్బతింటాం. ఫాలోఅప్ చేసుకోమన్నమాట. విజువల్ ప్రూఫ్ ఉండదు, వీడియో ఉండదు, ఫోటో సాక్ష్యాలు ఉండవు, వార్త నమ్మరు, కంటెంట్కి విలువ తగ్గిపోతుంది. ఏం చేయాలి? పాత జర్నలిజం అలవాటు ఏంటి? విధానాలు మనం దశాబ్దాలుగా చూస్తున్నాం. అంటే తప్పు కాదు, అప్పటి పద్ధతి. ఒక సోర్స్ మీద ఆధారపడటం, ఒక్క సోర్స్ మీద ఆధారపడతారు, కానీ మంచి అనలైజ్ చేస్తారు. దాన్ని ఒక వ్యక్తి చెప్పిన మాటలు వార్తగా రాయొచ్చు, తప్పు కాదు, రాస్తారు. అప్పుడు ఉన్న పద్ధతులు మాటల మీదే వార్త రాయడం, ఆధారాలు లేకుండా కేవలం ప్రకటనల ఆధారంగా కూడా రిపోర్టింగ్ చేసేవారు. వార్తలు ఆలస్యంగా రావడం, ఈవెంట్ జరిగిన 2 రోజుల తర్వాత పేపర్లో కనిపించడం ఒకప్పుడు. ఇప్పుడు మారిపోయింది. ఇది తప్పు ఒప్పు అనే కాలం కాదు, ఇది అప్డేట్ అవటం ఉంది. పాత పద్ధతులు తప్పు కాదు, తప్పు అనుకోవద్దు. ఖచ్చితంగా పాత చింతకాయ పచ్చడి రుచి అది ఉండాలి. ఉంటూ ఆ కాలానికి ఈ కాలానికి ఎలా అనుకూలంగా పంచుకోవాలి. ఏం వాడితే గతాన్ని గౌరవిస్తూ మనం ఏం వాడితే మనం అప్డేట్ అవుతాం. టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి ప్రజలకు అంతే, అది చాలు. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, మీరు అంతే అనుకుంటే మీరు అక్కడే గొంగల మీదే ఉంటారు. మనం అంతే అనుకోము. ఇప్పుడు కొత్త యుగానికి నైపుణ్యాలు, మార్పు అంటే మన గతాన్ని తిరస్కరించడం కాదు, మన భవిష్యత్తుని భద్రపరచుకోవడం. గుర్తుపెట్టుకోండి, గతాన్ని అప్పుడే ఏం చేశారు అప్పుడు మనం ఇంకా టాప్ చేస్తున్నాం అనుకోవద్దు. అది భద్రపరుచుకుంటూ గతాన్ని విస్మరించకుండా చేయటం. ఓకే, ఇక్కడ ఏఐ అంటే ఏంటి? ఏఐ అనేది రిపోర్టరు ప్లస్ ఏఐ సాధనం కలిస్తే సమాచారం తయారీలో మనకి అది ఉపయోగంగా ఉంటుంది. తెలివైన హెల్పర్. ఏఐ అంటే అదేం పెద్ద పొడింది కాదు, హెల్పర్. తర్వాత చెప్పేది జర్నలిస్ట్ నిర్ణయం ఇన్పుట్ ఆధారంగా ఉంటుంది. ఆ ఇన్పుట్ని ఎలా తీసుకోవాలి? ఇవన్నీ ఏఐ భయపడద్దు, ఇది మనకు సహాయం చేసే ఒక తెలివైన సాధనం అంతే. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కోట్ ఉంది. ఏఐ ఖచ్చితంగా వాడండి, ఏఐని లీడర్ చేయకండి. ఏఐని వాడుకొని మీరు లీడర్ అవ్వాలి, స్టార్ అవ్వాలి. దాన్ని స్టార్ చేయొద్దు. గూగుల్ జెమిని సూపర్ రా, గ్రాక్ సూపర్ రా, ఎరగదీసేస్తుందిరా అని గ్రాక్ను సూపర్ చేయొద్దు. గ్రాక్ను వాడుకొని పలానా సురేష్ గారు సూపర్, పలానా రామకృష్ణ గారు సూపర్, బాగా టెక్నాలజీ ఉపయోగించుకొని అత్యద్భుతమైన స్టోరీలు ఇస్తున్నారు అంతే. అక్కడ సురేష్కి పేరు రావాలి, జర్నలిస్ట్కి పేరు రావాలి, కానీ ఏఐ సాధనానికి కాదు, ఏఐ టూల్కి కాదు. ఏఐ దట్ ఈస్ అ టూల్ అంతే, ఒక అప్లికేషన్ వాడి ఎలా వాడాలి. అదే కెమెరాకి వడ్రానికి సుత్తే కదా మెయిన్. సుత్తి లేకపోతే కెమెరా లేకపోతే ఏం లేదు కదా. సుత్తి చెక్కేది ఏంటి, బాడీ సైడ్ ఉంటుంది అట్లా. ఇక్కడ చూడండి, ఏఐ సూచన ఇస్తుంది కానీ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం మట్టికి మందే 80%. మామూలుగా అయితే టెక్నాలజిస్టులు ఏం చెప్తారంటే 50% ఆలోచించి 50% తీసుకోమంటారు, లేకపోతే 70% అనేది. నేనైతే 85% మీరు ఆలోచించండి, 15% దాని పాటు తీసుకోండి. తీసుకోవటం వల్ల మీ 85% అది 15%, 85 కూడా ఉంటుంది. మీరేం లేకపోయినా రాను ఒక అలవాటు అయితే మీరు 15% ఇచ్చినా కూడా 85% అది ఇచ్చింది. అది ఎలాగో చివరి 15 నిమిషాల్లో చెప్తానన్నా నాకు చెప్తాను. జర్నలిస్ట్కి ఎలా సాయం? వార్తలు రాయడంలో, భాష మెరుగుపరచడంలో, హెడ్లైన్స్ సృష్టించడంలో తోడుగా ఉంటుంది.
ఎందుకు సబ్ ఎడిటర్కి పంపిన తర్వాత ఎట్లయినా ఆయన రాస్తారు. మీకే మీరు రాసిన దాన్ని స్కిల్ అప్డేట్ చేసుకొని ఏఐ ద్వారా 5 నిమిషాలు కూర్చుంటే దానికి ఇచ్చేస్తే మీరు రాస్తారు. రాయకుండా ఓకే పెన్షన్లు పంపిణీ చేశారు, కలెక్టర్ వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు, ఒక ఐటమ్ ఆర్టికల్ రాసిచ్చి అంటే రాసిస్తుంది. దానికి తోచిన విధంగా దాని పర్సెప్షన్లో దాని భావ ప్రకటనతో రాస్తుంది. కానీ మీరేమవ్వాలి, మీరు ఆర్టికల్ రాయాలి, వెళ్ళారు కదా, వెళ్ళకపోయినా తెలుసుకొని రాస్తుంది. రాసిచ్చి దీన్ని సమ్మరైజ్ చేయటము లేకపోతే దీన్ని ఇంప్రూవైజ్ చేయటము అడగాలి. అప్పుడు ఏఐ మనకు దాన్ని ఇంప్రూవైజ్ చేసిన తర్వాత ప్రశ్న మీద ప్రశ్న చదవాలి. చదవకుండా కాపీ పేస్ట్ కొడితే ఫినిష్ టోటల్. దాంట్లో ఎక్కడో బూత్ ఉంటుంది, వెళ్ళిపోతుంది, మనం క్లోజ్. సో కాపీ పేస్ట్ అనేది మర్చిపోయి చదివి నాకు నచ్చలా ఇంకొద్దిగా చెయ్యి అన్నారు. తెలుగులోనే అడగండి, ఇట్లాగే ఈ భాషలోనే అడగండి. ప్రాంప్ట్ అనేది టెక్నాలజిస్టిక్ ప్రాంప్ట్, మనకు కాదు. మనకు ఏ భాష తెలుసు ఆ భాష అడగండి. నాకు నచ్చలేదు ఇంకొద్ది మంచిగా రైట్ ఎట్లా నచ్చలేదు అడుగుతూ ఉంటే ఒక 100 ప్రశ్నలు అయ్యేదానికి ఎలా అడిగితే అది ఇచ్చిద్దో మీకే తెలుస్తుంది. అది ప్రాంప్ట్. అప్పుడు మీరు ప్రాంప్ట్ అలవాటు పడతారు. ప్రాంప్ట్ నేర్చుకోవడం అంటే కష్టం. ఈ ప్రాంప్ట్ నేర్చుకోవడానికి మన 5W1H ఎంతమందికి తెలిసేట్లాకండి? 5W1H 5Ws1H జర్నలిజం. రైట్, జర్నలిజం చేసిన వాళ్ళు ఎవరు? కనీసం బీజేపీ మీకు ఖచ్చితంగా 5W1H చెప్తారు. మొదటి లెసనే ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎలా, ఎన్ని. 5W వై, వాట్, వెన్, వేర్, హూ, హౌ. ఇది ఉంటే ఆర్టికల్ వచ్చింది, ఇంకేం అక్కర్లేదు కదా. ఈ 6 తెలిస్తే ఒక న్యూస్ ఐటమ్ తయారైంది. ఇక్కడ కూడా ఉంది. ఏఐలో కూడా ఎవరు వచ్చారు? కలెక్టర్ వచ్చారు. ఎందుకు వచ్చారు? జర్నలిస్టులకి సూచనలు ఇవ్వడానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 31వ తారీఖు వచ్చారు. ఎలా వచ్చారు అనేది కొన్నిసార్లు అక్కడ ఏం చెప్పారు చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పాడు? జర్నలిజం అంటే వార్త రాయడం కాదు చెప్పారా? కరెక్ట్గా నిన్న వార్త రాయడం కాదు, నమ్మకాన్ని సృష్టించడం. సో మనం అలా వార్త రాయడం కాదు, నమ్మకాన్ని సృష్టించడమే జర్నలిజం అని చెప్పారు. అయిపోయింది కదా. ఇది ఇవ్వండి అంటే ఏం చెప్తున్నానంటే ఇదంతా ఎలా ఉపయోగపడుతుంది, ఉపయోగించుకుంటే ఎంత డెప్త్కైనా వెళ్తుంది. అర్థం చేసుకోండి. ఓకే, ప్రెస్ నోటు ఇంగ్లీష్లో ఇస్తాడు, కలెక్టర్కి ఇంగ్లీష్ తెలుగు రాదు. ఎంత పొడుగు నా వారు చాటబార్త రాసి అందరికి ఇచ్చి రాసుకోమంటాడు. దాన్ని మనం వండి వార్చుతాం, తెలిసి కొంత తెలియ కొంత, ఎవడో చెప్పాడని కొంత. అప్పుడు ఏం చేయాలంటే మీరు దానికి వస్తుంది చెక్ చేయడం, తప్పులు పరిష్కారం. అదే చెప్పాను కదా, ప్రశ్న మీద ప్రశ్న వేసేటప్పుడు మీకు ఎక్కడ తప్పు అనిపించింది అనుకోండి, తప్పు ఇది ఒప్పు రాయండి అని. లేదు మీకు తప్పు అనిపించాలి కానీ నాకు విలువ ఇదేమో తప్పు రాస్తే మనం దొరికిపోతాం. నాకు దీని మీద ఫ్యాక్ట్ చెక్ చేసి ఎనలైజ్ చేసి దీన్ని కరెక్ట్గా ఒక నువ్వు ఎక్స్పర్ట్గా ప్రపంచంలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్గా ఆలోచించి, ఎనలైజర్గా ఆలోచించి, ఒక ప్రొఫెసర్గా ఆలోచించి కరెక్ట్గా ఎక్కువ అన్నాడు. అది తప్పు 99% రాదు, ఎక్కడో జరగవచ్చు. మీరు చాట్ మీరు బాగా ఉంటున్నారు కదా, చాట్ అంతా ఇందులో కింద ఏమిస్తుందండి? కింద ఏమి రాస్తుంది? ఇంకా కింద అదే మనం చదవము. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా సార్, ఈ 3కి 3 ఉదాహరణలు చూపిస్తారా? చూపిస్తాను. కింద ఏమిస్తుందంటే నేను తప్పులు చేస్తాను, నాది సహజ గుణం, అది మీరు దాన్ని సరిదిద్దుకోండి, తప్పో ఒప్పో చూసుకోండి. అది చదవం గడిప. సో అది చెప్పింది మనం గ్రహించాలి, ఇది గ్రహించాలి. ఓకే, సుబ్బారావు గారు చెప్పింది లాస్ట్లో చెప్తాను. ఏఐ వర్సెస్ జర్నలిస్ట్ ఎవరు గెలుస్తారు? ఇలాగే గెలిపోటులు కాదు, పోటీ కాదు. ఏఐ వేగం అందిస్తుంది, జర్నలిస్టు జ్ఞానం అందించాలి. ఏఐకి డేటా తెలుసు కానీ బుర్ర లేదు, ఆలోచన శక్తి లేదు. మన ఆలోచనని ఇచ్చి అది డేటా ద్వారా కలెక్ట్ చేసుకొని ప్రపంచంలో ఈ ఆలోచనతో ఏ డేటా ఎంత తక్కువ ఉంది అని ఆలోచించుకొని ఆ డేటాని కరెక్ట్ చేసి మన ఆలోచనకి సంగీతిస్తుంది.
అలాగే ఏ సమాచారం ఇస్తుంది కానీ జర్నలిస్టు సందర్భం అందిస్తేనే సమాచారం ఇస్తుంది. ఏ సందర్భం అని కాదు. ఏ సాధనాలు ఇస్తుంది కానీ దానికి నైతికత అలవాటు చేయాలి. నైతికత అలవాటు చేయాలి. నిజమైన భాగస్వామ్యం ఏంటంటే ఏఐ యొక్క సాధనం, జర్నలిస్ట్ అంటే నిర్ణయాధిక. మనమే నిర్ణయం అల్టిమేట్గా. సమాచారాన్ని త్వరగా ప్రాసెస్ చేస్తుంది. ఆ నమూనా మనం ఇచ్చిన ఎగ్జాంపుల్స్, సపోజ్ ఇందాక చెప్పాను కదా, పథకాలు పంచారు, ఓకే, అక్కడ మీరు ఏం చేయాలంటే గూగుల్లోకి వెళ్ళి ఇంతకుముందు పథకాలు పంచినప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఎలా రాశారు, నాకు 2-3 పీడిఎఫ్లు ఇవ్వండి అని ఇవ్వాలి. అది తీసుకొచ్చి దీనికి అప్లై చేసి దీంట్లో అటాచ్ చేస్తే ఇమేజ్ ఫైల్ అటాచ్ చేసి దీని ఆధారంగా రిపోర్ట్ తయారు చేయాలి. నాకు అనుగుణంగా అలా పెట్టాలి. అది పెట్టకపోతే దాని ఆధారంగా నాకు అనుగుణంగా నా సమాచారానికి తగ్గట్టు దీని ఆధారం చేసుకొని నాకు ఒక మంచి ఆర్టికల్ రాయి. ఇది నైతిక ఎంచుకోలు చేస్తారు జర్నలిస్టు. సత్యాన్ని ధృవీకరించాలి మనమే. ఇది నిజమా కాదా అని మనం చెప్పాలి. కానీ ఇప్పుడు వచ్చిన యాప్స్ నిజమా కాదా కూడా చెప్తున్నాం చాలా. ఒకప్పుడు ఏఐకి ఇప్పుడు ఏఐకి చాలా. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏజిఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. అంటే మనిషి ఎలా ఆలోచించగలడో అది కూడా అలా ఆలోచిస్తుంది. సో ఏజిఐ వచ్చింది. ఇంకా 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 వస్తున్నాయి. అది మనం మాట్లాడలేదు. తప్పకుండా నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఈ మూడు 100% మీరు ప్రతి రిపోర్టింగ్కి చేయాల్సింది. స్లైడ్ ఫోటో తీసుకోండి. అందుకే న్యూస్ డ్రాఫ్టింగ్, వార్త ముసాదాలు తయారు చేయడం, హెడ్లైన్ సృష్టించడం, భాష మార్చడం, ఫ్యాక్ట్ చెకింగ్ అత్యంత ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ చెకింగ్ ఇందాక చెప్పేసారు, అయిపోయింది. అలాగే మొబైల్తో ప్రొఫెషనల్ వీడియోలు రూపొందించడం, ఎడిట్ చేయడం, సోషల్ మీడియాకి అనుగుణంగా తయారు చేయడం. సోషల్ మీడియా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా రైట్. డైలీ యూజ్ ఏఐ టూల్స్ జనరల్గా అంటే చాలా ఉన్నాయి. నేనైతే నేర్చుకున్న దగ్గర నుంచి 2 సంవత్సరాల 3 నెలల నుంచి చాట్ జీపీటీయే లైక్ చేస్తాను. అంటే నేను చాట్ జీపీటీ లైక్ చేశాను, నేను చాట్ జీపీటీ అనుకోవద్దు. ఒక్కొక్కరి పర్సెప్షన్. నాకు చాట్ జీపీటీలో అడిగే విధానం పెంచుకున్నాను. ఒక యాప్నే ఒకవేళ డౌట్ వస్తే అప్పుడు రెండో యాప్లోకి వెళ్ళి ఈ యాప్ ఇలాంటి అవుట్పుట్ ఇచ్చింది, నువ్వేం చదువుతావు దీని గురించి దాన్ని అడుగుతాను. అప్పుడు అది కరెక్ట్ ఇదని చెప్పింది, లేదా తప్పు అని. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇంకోటి 2 తప్పని ఒకటి చెప్పింది, ఒకటేమో ఇట్లా ఇచ్చింది. గ్రాఫ్లోకి వెళ్ళి పర్ప్లెక్సిటీకి వెళ్తాం. పర్ప్లెక్సిటీ కొద్దిగా ఇండియన్ యాప్. అరవింద్ శ్రీనివాస్ ఇండియన్ పర్ప్లెక్సిటీ యాప్ ఇండియన్. ఆ యాప్ ఇండియన్ సినారియోకి అనుగుణంగా ఇండియన్ చట్టాలు, ఇండియన్ నిబద్ధతలతో అతను డేటా ఇన్పుట్ చేశారు. సో మనము తప్పు రాస్తుంటే కనుక అది డేటా అనలైజ్డ్ పర్ఫెక్ట్ చాట్ జీపీటీ. ఏదైనా డౌట్ వస్తే నేను పర్ప్లెక్సిటీలో పెట్టి దాన్ని రీరైట్ చేసుకుంటాను. అలా చేయదు. కానీ చాట్ జీపీటీ ఈజ్ ద బెస్ట్ వన్. తర్వాత గూగుల్. ఇదేంటంటే చాట్ జీపీటీ కంటెంటే, ఓన్లీ కంటెంట్ కోసమే సృష్టించారు. కానీ దాంట్లో ఇమేజ్లు వస్తున్నాయి, ఇన్ఫోగ్రాఫిక్స్ వస్తున్నాయి. కానీ కంటెంట్ మాత్రమే దాంట్లో డెవలప్ చేయండి. మీరు ఇమేజ్ వీడియో చేయాలంటే గూగుల్కి వెళ్ళండి, గ్రాక్కి వెళ్ళండి. అట్లాగే క్యాన్వా, దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. ప్రతి ఒక్కళ్ళు మీడియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అడాబ్ ఫోటోషాప్, అడాబ్ ప్రీమియర్ మీకు తెలుసు, అది ప్రొఫెషనల్. సో ఆ ప్రొఫెషనలిజం లేకుండా ఈజీగా చేయాలంటే క్యాన్వా ఏఐ ఇన్బిల్ట్తో వచ్చింది. ఈ క్యాన్వా చాలా ఈజీ. చిన్న 500 రూపాయల నెలకి మీకు అత్యద్భుతమైన వీడియోలు, ఫోటోలు చేస్తుంది. అది మీరు వాడండి. అలాగే అడాబ్ నిన్నే 31వ తారీఖున అడాబ్ వాడు సంవత్సరం పాటు ఫ్రీ. ఎయిర్టెల్ యూజర్స్ అందరికీ అడాబ్ స్టూడియో ఎడిటింగ్ ఉంటుంది, ఫోటో మేకింగ్ ఉంటుంది. ఇది అందరూ ఎయిర్టెల్ ఉన్న వాళ్ళందరూ వాడుతారు. మళ్ళీ సంవత్సరం పాటు మన దగ్గర ఫ్రీగా ఉంటుంది. అదే మనం కొనుక్కోవాలంటే 35,000. అలాగే జెమినీ గూగుల్ కూడా 1.5 year జియో ఉన్న వాళ్ళకి ఎయిర్టెల్ తీసేసాడు, అయిపోయింది. జియో సిమ్ కొనుక్కుంటే జియో సిమ్ అంతా 200 రూపాయలు పెట్టుకున్నాను అనుకోండి, 2,400 సంవత్సరం అనుకోండి, 35,000 రూపాయలు సంవత్సరం ఫ్రీ. చాట్ జీపీటీ ఫ్రీ ఉంది, జస్ట్ 400 రూపాయలకి ఏదో కూడా ఉంది. అది ఫ్రీదే వాడుకోండి, సరిపోతుంది. బట్ తర్వాత మొబైల్ జర్నలిజం, షూట్, ఎడిట్, పబ్లిష్ మామూలే. వీడియో ఎందుకు ముఖ్యం? ప్రజలు చూస్తారు,
టెస్ట్ కంటే చెప్పింది మేడం చెప్పారు కదా 5 రెట్లు ఎక్కువ. 1,00,000 పదాలు రాసేది ఒక ఇమేజ్, 1,00,000 పదాల కంటెంట్ని ఒక ఇమేజ్ చెప్తుంది. 100 ఇమేజ్ల కంటెంట్ని ఒక సెకండ్ వీడియో చెప్తుంది. సో వీడియోకి అంత ఇంపార్టెంట్. ఓకే రైట్, ఇక్కడ దాకా వచ్చారు. బట్ ఇది నా వీడియో మేకింగ్ క్లాస్కి సంబంధించింది. బట్ ఏదైనా మీరు ఒక వీడియో చేసిన తర్వాత అది ఏలో చేయండి, ఎడిట్ చేయండి, ఫోటోషాప్ బయట ప్రీమియర్లో ఎడిట్ చేయండి, 3 పద్ధతుల్లో దాన్ని సెట్ చేయాలి. ఆ వీడియో అవుట్పుట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియో ఆడియో యాజ్ ఇట్ ఈస్ వినండి. విన్న తర్వాత ఆడియోని మ్యూట్ చేయండి, ఆడియో పెట్టేసి ఒట్టి వీడియో చూడండి. మూడోసారి ఆడియో ఒక్కటే వినండి, వీడియోని కట్టేయండి. అంటే చెవి ద్వారా వింటారు, కళ్ళతో చూస్తారు, మొత్తం మూడోసారి మళ్ళా చూడండి. అప్పుడు దాంట్లో లోటుపాట్లు మీకు తెలుస్తుంది. వింటే ఓహో వింటున్నాం కాబట్టి దీనికి ఎలా వీడియో ఉంటే బాగుంటుందని ఇమాజినరీ చూస్తుంది. చూస్తే ఆడియో లేదు కదా, ఎలాంటి ఆడియో అయితే బాగుంటుందనే ఒక థాట్ వస్తుంది. అప్పుడు దీన్ని మార్చుకోవచ్చు. ఇది వీడియో టెస్టింగ్ మెథడాలజీ అన్నమాట. వీడియో స్క్రూట్నీ అంటారు. వీడియో స్క్రూట్నీ చేసేది ఇలా చేసుకుంటే మంచి వీడియో అవుట్పుట్, మీరే మంచి జడ్జిమెంట్ తీసుకుంటారు. ఇంకొకటి ఎవరో మనకి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పని. ఓకే, డాక్యుమెంట్ జనరేషన్ ఇందాక చెప్పాను కదా, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దానికి ఇచ్చి దీని ద్వారా ఇవ్వటం అనేది డాక్యుమెంట్ జనరేషన్. ఇది మీ చాట్‌జీపీటీలో మీరు చాట్‌జీపీటీ కానీ జెమినీ కానీ గ్రాక్ కానీ వాడుతుంటే హిస్టరీ అని ఉంటుంది తెలుసా? హిస్టరీ ఉంచుతున్నారా తీసేస్తున్నారా? అదే డాక్యుమెంటేషన్. మన లైబ్రరీ మనకి ఇంపార్టెంట్. మనం పేపర్లు సంవత్సరాల తరబడి పెట్టుకుంటున్నాం కదా మన సంస్థ. ఎందుకు? ఆర్కైవ్స్. మీరు చేసిన ప్రతి పని దాంట్లో సేవ్ అయ్యింది. అది మీరు ఏదైనా అడగండి, అది సెట్టింగ్స్లోకి వెళ్ళి హిస్టరీ దగ్గర ఆన్ చేయాలి, సేవ్ హిస్టరీలోకి వెళ్ళాలి, ఆర్కైవ్స్ ఆన్ చేయాలి. నాది 4.5 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఎందుకు ఉపయోగం అంటే ఈ ఆర్కైవ్స్, ఏ డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఏఐలో ఎప్పుడో సంవత్సరం అన్నాడు నేను ఏదో ఒక జర్నలిస్ట్ క్లాస్ ఇవ్వడానికి ఒక 5 నిమిషాలు కంటెంట్ తయారు చేశాను. నాకు అది గుర్తులేదు. చాట్‌జీపీటీకి రాస్తాం, గో అండ్ సెర్చ్ మై లైబ్రరీ, రిమెంబర్ ఓల్డ్ ఆర్కైవ్, వాట్ ఐ ఆస్క్, నేను ఎలా అడిగాను, నువ్వేమిచ్చావు, అది తీసి ఇప్పుడు ఈరోజు క్లాస్కి అనుగుణంగా అది ఇది కలిపి నాకు అవుట్పుట్ అంటాను. అది వెళ్ళి ఎతికి మనం మర్చిపోతాం. అది వెళ్ళి ఒక సెకండ్లో అది వెళ్ళి ఎత్తుకొని సెర్చింగ్ కొట్టుకొని 2 సెకండ్లో అది చూసుకొని దానికి అనుగుణంగా ఇది మార్చేసేస్తుంది. సో డేటా డాక్యుమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సర్వర్లో ఉన్నట్టు మన దగ్గర స్టోర్ చేస్తుంది. అలాగే ఎప్పుడు ఇచ్చిన అవుట్పుట్లు కూడా మీరు ఎప్పుడో ఆర్టీఐ యాక్ట్ ఉంది, ఆర్టీఐ యాక్ట్ దానికి ఇన్పుట్ ఇచ్చారు, ఇప్పుడు రాదు, మీకు తెలియదు. గో అండ్ సెర్చ్ ఆర్టీఐ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా ఇది కరెక్ట్గా ఉందో లేదో సెర్చ్ చేసి చెప్పండి. అదే చెప్పింది. మన దగ్గర లేకపోయినా చెప్పింది, మన దగ్గర ఉన్నాయి అయితే ఇంకా ఎదంటి టెస్ట్ ఎక్కువ మనకు సపోర్ట్ కదా. సుబ్బారావు గారు మొన్న లాస్ట్ టైం క్లాస్లో విన్నాను, సోమసుందర్ గారు కూడా చెప్పారు. మనకి ఏదన్నా ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి ఒకటి అడుగుతాము, ఆయన ఆ ఫైల్ ఇవ్వడం, అడిగితే ఇవ్వరు కదా. అదే సార్ ఫైల్ కావాలంటే ఇవ్వడం, వాళ్ళు ఇవ్వకూడదు. ఏలోకి వెళ్ళో గూగుల్లోకి వెళ్ళో పర్టికులర్ చట్టం పర్టికులర్ ఇది అని అడిగితే అదే ఆ ఫైల్ ఇస్తారు. అంటే చట్టం ఏమి రాసి ఉంటుంది, నామినల్ ఏమి రాసి ఉంటుంది అని దాన్ని బట్టి చదువుకొని మీరు చదవక్కర్లా, చదవండి, చదవకపోయినా చదవలేకపోయినా అర్థం కాకపోయినా దానికి ఇచ్చేసేసి దీన్ని సమ్మరైజ్ ఒక 2 లైన్లో చెప్పు అంటే 2 లైన్లో చెప్పు, 20 లైన్లో చెప్పు కాదు, 15 పదాల్లో చెప్పు, 15 పదాల్లో ఇస్తుంది కాదు, 56 అక్షరాల్లో ఇవ్వు, 56 అక్షరాల్లో ఇచ్చింది. సో మనం ఎలా అడుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అడిగాం అలాగే ఇస్తాం. ఫ్యాక్ట్ చెకింగ్ ఇది అయితే ఏదో టైం సేవింగ్. ఎంత టైం సేవింగ్ అంటే మనం ఆలోచించాలి, వెళ్ళాలి. సపోజ్ ఈ ప్రెస్ మీట్కి ఇది ప్రోగ్రామ్కి వస్తున్నాము, ఇది మనకు కాదు, మీరు జర్నలిస్ట్గా వచ్చారు. జర్నలిస్ట్గా వచ్చేటప్పుడు ప్రిపేర్, పోస్ట్ ప్రిపేర్.
ఇక్కడ ఆన్లైన్ ప్రిపేర్ ఎట్ అవుతారు, వింటారు, చూస్తారు, ఆకలింపు చేసుకుంటారు, రాస్తారు. దీనికన్నా ముందు ప్రిపేర్ ఉండాలి. ఎడిటింగ్లో ప్రీ ఎడిటింగ్, పోస్ట్ ఎడిటింగ్, ఆన్లైన్ ఎడిటింగ్. ప్రిపేర్ ఎలా అవ్వాలంటే నేను జమ్నీలో రాయండి, నేను ఏపీ సిఆర్ఏపీ మీడియా అకాడమీ సభకు వెళ్తున్నాను, ఈయన గెస్ట్, ఈయన చీఫ్ గెస్ట్, సబ్జెక్ట్ ఇది, నేను అక్కడ ఏం ప్రశ్నలు అడగచ్చు, ఎలాంటి విధి విధానాలు తెలుసుకోవచ్చు. మనం ప్రశ్నలు ఏమైనా ఉన్నాయంటే ఎవరు మాట్లాడట్లేదు కదా, అక్కడే రాసుకున్నాం అనుకోండి తప్పన ప్రశ్న అడగచ్చు. వచ్చే స్పీకర్లు ఇది, ఈ స్పీకర్ని ఏమడగచ్చు, ఈ స్పీకర్ని ఏమడగచ్చు అడిగారు అనుకోండి, మీకు ఎవరు వస్తున్నారో తెలుస్తుంది కదా. ఇక్కడ కూర్చొని ఇందాక మేడము అడుగుతున్నారు, వినాలి, ఒక పక్కన చూసుకోవాలి. ఏమడిగారు, నైతిక నిష్ట అంటే అర్థం అడిగారు, పక్కన కొట్టారు. నైతిక నిష్ట అంటే ఏంటి ఇచ్చేసింది, అది చూసే చెప్పారు, నా సొంత పత్రం కాదు. ఓకే, తర్వాత అన్నీ అంటే ఇదే ప్రాక్టీస్. ప్రాంప్ట్ రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అని అడిగారు కదా, ఆమె చెప్పకముందే నేను తీసుకున్నాను రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ ఏంటని. రియాక్షన్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి, మన పని ఇదే. ప్రాక్టీస్, నైపుణ్యం ఎలా పెంచుకోవాలి, ప్రెస్ మీట్లో ఉండి దీన్ని ఉపయోగించుకొని రాసుకోలేదు, తర్వాత ఎప్పుడు రాసుకోవాలి. ఎప్పటికప్పుడు రోగ కదా వచ్చా, లేకపోతే పోతాం మనం. ఓకే, మామూలుగా సమయం కన్నా కూడా 75% ఆదా అవుతుంది. మన రీసెర్చ్ మనం చేయలేం కదా, అది రీసెర్చ్ చేస్తాం, మనకి హెల్ప్ అవ్వాలి. బట్ 25% మనం ఇవ్వాలి, మనం ఇన్పుట్ ఇవ్వాలి. అది ఇస్తే ఇప్పుడు మనం రాసే నైపుణ్యం కన్నా 3 రెట్లు నైపుణ్యంతో రాసిస్తాం. అంటే టైం తగ్గుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, కంటెంట్ విలువ పెరుగుతుంది. డిజిటల్ మీడియా, ఫ్రీలాన్సర్, యూట్యూబ్ ఛానల్, ఇది ఇష్టం. డాక్యుమెంటరీస్ మీరు ఏం చేస్తారనేది ఏఐతో ఉద్యోగం పోయింది. ఈ పేపర్లో మీరు ఐటున్నారు, మీరే సొంతంగా మీ మీడియా మీరే పెట్టుకోవచ్చు. ఇంతకుముందు అయితే కష్టం, ఇప్పుడు చాలా ఈజీ. నైపుణ్యం ఉంటే మీ మీడియాని మీరే పెట్టుకోవచ్చు. బాపట్ల జిల్లా ప్రత్యేక సందర్భం ఇది. బాపట్ల జిల్లా వచ్చిన తర్వాత చారిత్రక అవకాశం ఏంటి, న్యూస్లు మనం ఎలా తెలుసుకోవాలి. కొత్తగా ఏర్పడిన జిల్లా, అది మనకు ప్రత్యేక బాధ్యత, అద్భుతమైన అవకాశం. ఆ బాధ్యతను మనం నెరవేర్చి ఈ జిల్లా అభివృద్ధిలో మనం భాగస్వామ్యం అవ్వాలి. ఎలా, కొత్త పరిపాలనా వ్యవస్థ, అధికారులు, కొత్త విధానాలు, జిల్లా సొంత ఐడెంటిటీ గురించి దశలో ఉంది, చారిత్రక దశలో మనం ముందుండే అవకాశం ఉంది. సో గ్రామీణ విలేకరుగా మనము మన జిల్లా భాగస్వామ్యంలో మనం ఎంత పర్సెంటేజ్ తీసుకోబోతున్నాం అనేది ప్రశ్నేసుకొని దాన్ని మనము అవకాశంగా తీసుకోవాలి. మీడియాపై ప్రభావం, మీడియా లేకుండా ప్రజాస్వామ్యం పనిచేయదు. కానీ చట్టాల రూపంలో మనం తొక్కేస్తారో సార్ చెప్పారు సంస్కృతులు కాదు. అన్యాయాలను బయటకు తీసుకురావడం, ప్రజలకు మౌనంగా ఉన్న వారికి వాయిస్, అధికారాన్ని జవాబుదారీగా ఉంచడం, ప్రజలకు సరే. మీడియా 4వ స్తంభం కాదు, మొత్తం భవనానికి పునాది. మనం ఈ బాధ్యతను స్వీకరించాలి. ఓకే, మన మార్గదర్శక సూత్రాలు. టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా నైతిక విలువలు వంటి మానవం. నిజము, బాధ్యత, మానవత్వం. మేడం చెప్పింది అదే, నిజము, బాధ్యత, మానవత్వం. అది శక్తి ఇస్తుంది. ఏఐ దాని శక్తిని మనకి దిగ్నీకృతం చేస్తుంది, అప్లోడ్ చేస్తుంది. టెక్నాలజీ బట్టి సాగడం, నైతికత మన దిక్సూచి. మనమే దానికి కంటి చూపు అవ్వాలి. ఆ టెక్నాలజీ కంటి చూపు అయితే మనం రెండు కలిస్తే నిజమైన జర్నలిజం అవుతుంది. ఓకే, పరిశోధన ఇది. ప్రతి ఒక్కళ్ళు నోట్బుక్ ఎల్ఎం ఎంతమంది విన్నారు? నోట్బుక్ ఎల్ఎం, నోట్బుక్ లాంగ్వేజ్ మోడల్. ఏం చేశారండి మీరు దాంట్లో? సార్ చెప్పండి. 9 పాయింట్లు కంప్లీట్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉన్నాం. చెక్ చేసుకోవచ్చు. నోట్బుక్ ఎల్ఎం అనేది మన ఫైల్స్ అన్నీ ఒక చోట పెట్టి, మనకి లంగ్స్లో ప్రాబ్లం వచ్చింది, లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు.
డయాగ్నోసిస్ రాస్తాడు. డయాగ్నోసిస్ రిపోర్ట్ వచ్చింది, డాక్టర్ ఏదో చెప్తాడు, మందులు ఇస్తాడు. అందరు డాక్టర్లు ఒకేలాగా ఉంటారనేది తెలియదు కదా. మనం కూడా మంచి డాక్టర్, చెడ్డ డాక్టర్ ఉండరు, కానీ డయాగ్నోసిస్ అయితే రాంగ్ చేయొచ్చు. సో డాక్టర్లకు వెళ్ళిపోతుంది. ఇది ఎవరు చేస్తారంటే మనం కాదు, డాక్టర్స్ ఏం చేస్తారంటే మనం కూడా చేయొచ్చు. మన బ్లడ్ రిపోర్టు, మన స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చి నోట్బుక్ ఎల్ఎంలో ఇచ్చి, అలాగే నోట్బుక్ ఎల్ఎంలో అడుగుతాం ఎనీ రెఫరెన్స్ యూట్యూబ్ వీడియోస్ ఉంటే చూపించండి. రెఫరెన్స్ వీడియో చూపించండి. ఈ రెఫరెన్స్ వీడియోలు సోర్స్గా ఇస్తాం. ఈ రెఫరెన్స్ వీడియోలు సోర్స్గా తీసుకొని ఈ వైద్యం ఏ కంట్రీలో ఏ డాక్టర్ ఎలా చేశాడో పరీక్షించి ఈ డయాగ్నోసిస్కి నాకున్న జబ్బు యొక్క తీవ్రత ఏంటి, తర్వాత ఎలా తగ్గుతుంది అనేది డాక్టర్లు కూడా ఈరోజు నోట్బుక్ వెళ్ళడం మీద ఆధారపడి డాక్టర్లు తన స్కిల్స్ పెంచుకుంటున్నారు. అంటే డాక్టర్ వీక్ కాదు, టైం కలిసి వస్తుంది. డాక్టర్కి ఎంతో టైం కలిసి వస్తుంది. సో నోట్బుక్ వెళ్ళము వార్త రాయడానికి ముందు మీ మూల ఆధారాన్ని చెప్పాను కదా, తనిఖీ చేసి ముట్టు పాయింట్లు గుర్తించి చెప్తుంది. సార్ చేసినది ముట్టు పాయింట్లు ఇస్తే మొత్తం ఇస్తుంది అన్నమాట. ఇచ్చి అక్కడ తాగుతుంది, ఫైల్ అప్లోడ్ చేస్తుంది, తర్వాత ప్రశ్న అడగచ్చు. ఆ ఫైల్లో మీకు ఏం అర్థం కాదు. ఈ ఫైల్లో ఉన్న పాయింట్లు తెలుగులో 4 రాయి అంటాం, ముఖ్యమైన పాయింట్ ఇచ్చింది. ఈ 4 పాయింట్లు అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ అంటాం ఇచ్చింది. తర్వాత ఇంటర్వ్యూ ప్రశ్న, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఏం ఇంటర్వ్యూలో ఏం ప్రశ్న అడగలిస్తుంది. తర్వాత అయిపోయింది కదా, ఇక్కడ చూడండి తప్పు తప్పుతాయి, ఆధారాలు బలపడతాయి, నోట్బుక్ వెళ్ళం, రిపోర్ట్ ఇన్వెస్టిగేషన్ కవచం. కానీ తర్వాత ఏంటంటే నోట్బుక్ వెళ్ళము అదొక్కటే పని కాదు, దాంట్లో సోర్సు చార్ట్ చూపిస్తాను. సోర్సు చార్ట్ స్టూడియో అని ఉంటాం. ఆ స్టూడియోలోకి వెళ్తే మీరు ఇచ్చిన కంటెంట్ని స్టూడియోలో వీడియో అని పట్టంగానే తెలుగు సెలెక్ట్ చేసుకోగానే తెలుగు వీడియో చేసేస్తుంది. ఆ కంటెంట్కి వీడియో చేసేస్తుంది, ఆ కంటెంట్కి ఆడియో చేస్తుంది, ఆ కంటెంట్కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తుంది, ఆ కంటెంట్కి ఇన్ఫోగ్రాఫీ స్లైడ్ యాడ్ చేస్తుంది, ఆ కంటెంట్కి ఒక్కొక్క స్లైడ్ క్విజ్ పెడుతుంది, క్విజ్ ఆన్సర్ ఇస్తుంది. మనం అడగచ్చు ఒక 50 క్విజ్ 50 ఆన్సర్స్ పెట్టు దీని మీద, అంటే 50 ప్రశ్నలు 50 ఆన్సర్లు ఇస్తాం. మనం కూడా చెక్ చేసుకోవడానికి వెనక ఆన్సర్ ఉంటుంది, ముందు ప్రశ్న ఉంటుంది. మనం ఆన్సర్ చూసుకొని కరెక్ట్ కదా వెనక్కి తిప్పగానే ఆన్సర్స్. చూడండి ఎంత ఉపయోగం. నోట్బుక్ వెళ్ళము ఒక అద్భుతమైన సాధనం జర్నలిస్టుకి ఖచ్చితంగా. అలాంటి గీయాలనే జీవం మొత్తం చదివాడు, జీవంలో ఉన్న దాని గారు మనం అక్కడే ఉంటాం. కొత్త మీడియా సంస్థలు ఏ తెలిసిన వారిని మాత్రమే తీసుకుంటాయి, ఏ తెలియకపోతే తీసుకోవు. అలాగే డిజిటల్ స్కిల్స్ లేకుండా అతనికి ఆదాయం రాదు. టెక్నాలజీ భయం పెరిగిందంటే మన సామర్థ్యం పట్ల మనకు నగరం ఉంది. భయపెట్టడం కాదు, వాస్తవం తెలియజేస్తానండి, మిమ్మల్ని భయపెట్టేది కాదు. పోటీలో ముందుంటాం. ఏఐ నేర్చుకుంటే గౌరవం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆదాయ మూలాలు విస్తరిస్తాయి. చివరిగా ఏఐ జర్నలిస్టును తొలగించదు, ఏఐ ఉపయోగించిన జర్నలిస్టును కాలం పక్కన పెడుతుంది. మార్పు భయంగా అనిపించచ్చు కానీ మార్చుకోకపోవడం మరింత భయంకరం. మీరు మార్చుకోకపోవడం మటుకు మరింత భయంకరం ఉంది. అది మనం ఊహించలేనంత భయానికి వెళ్ళిపోతాం. ఓకే ఓకే ఇంగ్లీష్ తెలియకపోతే ఏఐ వాడగలమా? జనరల్గా వచ్చే ప్రశ్నలు నేనే, మీరు అడగరు కాబట్టి టైం వేస్ట్ కాబట్టి. ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఏఐ వాడగలమా? ఖచ్చితంగా వాడగలం. మొబైల్లో ఎంతవరకు చేయొచ్చు? 100% చేయొచ్చు. మొబైల్లో కొన్ని యాప్లు మొబైల్లో పనికిరావు. ఏఐ టూల్స్ ఖరీదైనవా? కాదు. ఫ్రీ ఉంది, పెయిడ్ ఉంది. అయితే ఫ్రీ ఇచ్చిన దానికన్నా పెయిడ్ వెర్షన్లో కొద్దిగా లిమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఫ్రీలో ఒక 15-50% అడగగానే నీ పని అయిపోయింది, రేపు రా అంటుంది. పెయిడ్లో ఎంత అయినా నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మొదలు పెట్టడానికి ఎంత టైం పట్టిద్దో నేర్చుకోవడం అంతే టైం. మొదలు పెడితే నేర్చుకున్నట్టే. నోట్బుక్ వెళ్ళడం తెలుగులో పనిచేస్తుందా? 100%. పెద్దవాడిని నేర్చుకోగలనా? ఖచ్చితంగా. ఏటికి ఇది ఇప్పుడు ఓకే. ఇప్పుడు ప్రాక్టికల్గా వర్కింగ్ జర్నలిస్ట్ వ్యాపారాలను నిర్ణయించడానికి, వర్కింగ్ కండిషన్స్ నిర్ణయించడానికి
చాట్ జీపీటీ తెచ్చుకుందాం. అంటే మిగతాయి కూడా అన్నీ ఒకే ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇంటర్ఫేస్ కొద్దిగా అంటే ఒక అప్లికేషన్ అక్కడ ఉన్న కింద పైన మారింది, కానీ బేసిక్గా టూల్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయి. కొద్దిగా ఒకవేళ వేరే టూల్ మీరు చూస్తున్నారు అనుకోండి, ఆ టూల్ ఉపయోగించుకోవడం తెలియదు అనుకోండి, మీరు వాడే టూల్లో ఆ టూల్ ఎలా ఉపయోగించుకోవాలనుకోండి చెప్పింది. అంటే దానికి పక్షపాతం లేదు, మనకు పక్షపాతం ఉంది. పక్క రిపోర్టింగ్ మన రిపోర్టింగ్ షేర్ చేసుకోండి, దానికి పక్షపాతం లేదు. మీరు వేరే టూల్ గురించి చక్కగా ఇస్తారు, ఎలాంటి దురుద్దేశం లేకుండా ఇస్తారు. సో చాట్ జీపీటీ చూడండి, ఇది చాట్ జీపీటీ. వాడని వాళ్ళు ఇప్పటి వరకు తెలియని అంశాలు రెండే చెప్తారు. 25 ఉన్నాయి, అన్నీ మీకు అనవసరం. దీంట్లో చూడండి, చాట్ జీపీటీ ఓపెన్ చేయగానే ఇక్కడ వెర్షన్స్ ఉంటాయి. ఫ్రీలో మీకు ఇది రావు, 5.2 రాదు, థింకింగ్ మోడల్, ఐసీ మోడల్స్ ఇవి వస్తాయి అన్నమాట. వీటిలో 4, 4.1, 0 ఏదైనా ఎక్కువగా అడగాల్సింది థింకింగ్ మోడల్ కానీ లేకపోతే ఇన్స్టెంట్ కానీ. ఇన్స్టెంట్లో ఏంటంటే అప్పటికప్పుడు ఆన్సర్ వస్తుంది, అది థింక్ చేయి, లోపలికి వెళ్ళి డేటా సెలెక్ట్ చేయి. అది చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ప్రతి ప్రశ్నని ప్రతి ఆప్షన్లో మీకున్న ప్రతి ఆప్షన్లో అడిగించాలి, డిఫరెంట్గా వస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది, ఓహో ఇది డిఫరెంట్గా ఉంది కదా, ఈసారి దీనికోసం ఇది వాడదాం, దీనికోసం ఇది వాడదాం అనేది మీరు వాడాలన్నమాట. ఇది చాలా ఉపయోగం. ఆ తర్వాత ఇక్కడ న్యూ చాట్, సెర్చ్ చాట్స్, ఇమేజెస్, యాప్స్, ప్రోడక్ట్స్, ఇక్కడ చూడండి ఎక్స్ప్లోర్ జీపీటీస్. ఇది వదిలేస్తే మీకు ప్రతి ఒక్కళ్ళకి మీ సైను మీ ఈమెయిల్తో ఉంటుంది, అది మీ లోగో ఉంటుంది. ఇది నాది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్టింగ్స్, ఇది మీరు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. నేను నా నెంబర్ ఇచ్చాను కదా, నా నెంబర్ని మీ గ్రూప్లో పెట్టండి. ఆ గ్రూప్లో నేను లోపల ఏం పెట్టాలనేది పెడతాను, అది అందరూ పేస్ట్ చేసుకోండి మీ చాట్ జీపీటీలో. ఇదేమవుతుందంటే చూడండి, పర్సనలైజేషన్ జనరల్ ఇవన్నీ మామూలుగా ఉంటాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్సనలైజేషన్ ఏంటంటే ఈ పర్సనలైజేషన్లో కిందకు వస్తే ఇదిగోండి కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట చాట్ జీపీటీ. కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది నేను ఇస్తాను, అది ఎందుకంటే అది మీరు అంటే మార్చుకోవచ్చు. కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలి అని చాట్ జీపీటీలో అడగండి. నేను ఇది నా వృత్తిది, నేను ఇది చేస్తాను, నా హ్యాబిట్స్ ఇది, కాబట్టి నేను కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్లో ఏం పెట్టుకుంటే కానీ అది ఇచ్చేది కరెక్ట్ కాదన్నమాట. ఒక్కోసారి లేదు మనం రాసుకుంటే నాలెడ్జ్ ఉంటే కస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఇలాగే నాకు ఇవ్వు, నిజాలు ఇవ్వు, 3 సార్లు వాళ్ళ ప్రశ్నలు అడుగు, ఇలాంటివి ఇవ్వచ్చు, ఇస్తాను. నేనేం పెట్టాను, నెవర్ మెన్షన్ దట్ యు ఆర్ ఇన్ ఏ. నువ్వు ఏగా నాకు చెప్పొద్దు, మనిషిగా చెప్పు అని పెట్టుకున్నాను. ఇది నీకు ఇస్తాను, అలా చాలా పెట్టాను. అవాయిడ్ ఎనీ లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్స్ అన్నీ పెట్టుకున్నాను అన్నమాట. పెట్టుకొని చివరికి కూడా కొన్ని యాడ్ చేస్తాను. తర్వాత అబౌట్ యూ, మీ పేరు ఇవ్వాలి, మీ ఆక్యుపేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, మోర్ అబౌట్ యూ, మీ గురించి, దానికి మీరేంటి, మీ వృత్తి ఏంటి, మీ నైజం ఏంటి, మీ హాబీస్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్లు ఏంటి అన్నీ ఇవ్వాలి. మన వీక్నెస్ ఇస్తే ఎట్లా పడుతుంది ఏమవుదు, అదేమి మనమేం పెద్ద సెక్యూరిటీ జోన్లో లేం కాబట్టి మనం ఎన్ని వెళ్ళిపోతాయి అనేది ఏం లేదు. మీ గురించి ఇస్తే మీ వ్యక్తిత్వాన్ని బట్టి అది ఇచ్చే ఆన్సర్ మీకు వస్తుంది. సపోజ్ మీరు జర్నలిస్ట్ వేలో ఆన్సర్ ఇస్తుంది. నేను జర్నలిస్ట్ అని లేదు, నేను వీడియోగ్రాఫర్ని, ఫోటోగ్రాఫర్ని, సామాజిక సేవకుడిని అని ఇచ్చారనుకోండి. మీరు ఏదైనా సామాజిక సేవ పరంగా ఇస్తుంది, జర్నలిస్ట్ పరంగా ఇస్తుంది, వీడియోగ్రాఫర్గా ఇస్తుంది. ఆ వాల్యూస్ నేను కాపాడుకుంటూ అవుట్పుట్ ఇస్తుంది. అది కాకుండా మీరు లా గురించి తెలుసుకోవాలి, జర్నలిస్టు లా ఐటమ్ రాయాలి, లా గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇది పర్మనెంట్. మీరు ప్రతిసారి అడగక్కర్లా, ముందే ఇన్స్ట్రక్షన్లు ఇచ్చేస్తాను. అన్నీ నేను ఇచ్చాను, నా గురించి సో నేను అంతా నా గురించి మొత్తం రాసేసాను, నా స్ట్రెంగ్త్లు, నా వీక్నెస్లు అన్నీ రాసేసాను అన్నమాట. అయిపోయింది. అది ఎప్పుడు నన్ను గుర్తుపెట్టుకోవట్లేదు. హాయ్ విజయ్ అనే మొదలు ఇచ్చాను, రెడీ టు డ్రైవ్. ఎందుకంటే నా విజయ్ అనే పిలువని రాసుకున్నాను, నా విజయ్ అనే లేదు, మనం ఏం పెడితే అది. తర్వాత ఓకే, అది కాకుండా లా గురించి అడగాలనుకోండి. ప్రతిసారి నా ఫేస్బుక్లో ఫాలో అయ్యింది విజయ్ కుమార్ కుర్రా. నేను వారానికి 2 పోస్టులు పెడతాను, అంటే ఫేస్బుక్ టిప్స్, ఏఐ టిప్స్ అనమాట. అది ఫాలో అయితే కొంతమంది. ఓకే, లాయర్ గురించి అడగాలి అనుకున్నప్పుడు, లేదు కలెక్టర్ గురించి అడగాలి. కలెక్టర్ ఆస్పెక్ట్లో థింకింగ్ యాజ్ ఎ కలెక్టర్, థింకింగ్ యాజ్ ఎ లాయర్, థింకింగ్ యాజ్ ఎ టీచర్,
యాక్ట్ యాజ్ ఎ టీచర్, యాక్ట్ యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్, యాక్ట్ యాజ్ ఎ జర్నలిజం ప్రొఫెసర్. ఇలా మీరు ఏదైతే అడగాలనుకున్నారో ముందు రాయాలి, రాసి అప్పుడు మీరేం అడగాలనుకున్నారో రాయాలి. అది ఆ విధంగా థింక్ చేస్తారు. లేకపోతే మీరు లాయర్ గురించి అది అడగకుండా పెట్టారనుకోండి, ర్యాండమ్గా ఇస్తారు. ఎందుకు? మీరు మీ గురించి రాశారు కానీ లాయర్ గురించి కాదు కదా, అది ర్యాండమ్గా ఇస్తారు. ర్యాండమ్గా ఇవ్వకుండా ప్రొఫెషనల్గా ఇవ్వాల్సి వస్తే యాక్ట్ యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్, యాక్ట్ యాజ్ ఎ లీగల్ అడ్వైజర్. మీకు ఏది కావాలంటే అది ముందు పెట్టండి. అలాంటి నేను కొన్ని మీకు షేర్ చేస్తాను. ఓకే, అది కాకుండా ఎప్పుడు ఇక్కడే అడగాలని ట్రై చేయకండి. ఇది నార్మల్ చాట్. మీకు నార్మల్ చాట్ ఉంటుంది, ఆ చాట్లో ఏది అడిగినా ఇస్తుంది. ఎప్పుడు అక్కడే అడిగితే ఎక్స్పర్ట్ యాజ్ అడగచ్చు. కొన్ని మనకు అర్థం కాకపోవచ్చు. సపోజ్ అప్పుడు మీరు ఇక్కడికి రండి, ఎక్స్ప్లోర్ జీపీటీస్ అందరికి ఉంటాయి. ఎక్స్ప్లోర్ జీపీటీస్కి వచ్చినప్పుడు కొన్ని వేలు లక్షల జీపీటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇది ఫ్యూచర్ ఫ్రేమ్స్ అనేది నా జీపీటీ, నా ఓన్ జీపీటీ. వీడియోగ్రాఫర్స్కి సమాధానాలు చెప్పే ఒక పోర్టల్ అది నేను తయారు చేస్తాను. అలాగే చాలామంది చేస్తాను. నేను పొయిట్రీ గురించి కావాల్సి వచ్చినప్పుడు పొయిట్రీలోకి వెళ్తాను, ఆర్కిటెక్చర్ కావాల్సి వచ్చినప్పుడు ఆర్కిటెక్ట్ వెళ్తాను, హుక్ మాస్టర్ కావాల్సి వచ్చినప్పుడు మంచి హుక్ హెడ్లైన్ రాయాలి. ఓకే, మీరు ఒక ఐటమ్ రాశారు, హెడ్లైన్ కావాలి. హెడ్లైన్ కావాలంటే ఏంటో తెలియదు కదా, హెడ్లైన్ అని కొట్టారనమాట. తిరుగుతుంది నెట్ సోర్. హెడ్లైన్ అని కొట్టంగానే హెడ్లైన్స్ గురించి కొన్ని వందల సైట్లు అన్నీ ఉంటాయి. దాంట్లో ఏది చూడండి, సైమన్ లీన్స్ కాపీ రైటర్. కాపీ రైటర్ అంటే హెడ్లైన్ కంటెంట్ రాసే వాళ్ళు కాపీ రైటర్ అంటారు. హెడ్లైన్ జీపీటీ, హెడ్లైన్స్ జనరేటర్. మీరు ఏదో ఒకటి ఎదుర్కోండి. ఎదుర్కొనే బదులు ఇక్కడ చూడండి 5K, ఇది 400 ప్లస్ 10K. ఈ 10K చూసారు కాబట్టి హెడ్లైన్ జీపీటీ బాగుంటుంది అనుకోండి. ఏదో ఒకటి ఓపెన్ చేయండి, అది ఓపెన్ అవుతుంది. స్టార్ట్ చాట్ అనండి. మీ చాట్ జీపీటీ మీ నార్మల్ చాట్ పోయి దీంట్లోకి వెళ్తుంది అనమాట. హెడ్లైన్ జీపీటీలోకి వెళ్ళాలి. ఇక్కడ అడగండి హెడ్లైన్. దేనికి హెడ్లైన్ కావాలి? గ్రామీణ నీటిపారుదల శాఖ ఐటమ్ రాశారు. ఐటమ్ని ఇక్కడ ప్రజెంట్ చేయండి, ప్లస్లో ఇచ్చి దీనికి హెడ్లైన్ రాయండి అని. ఇది ఎవరు రాశారు? ఎవరో ప్రపంచంలో మంచి మేధావులు రాసిన సైట్ అనమాట. అది వస్తుంది. దాన్ని తీసుకొచ్చి మామూలు చాట్ జీపీటీలు పెట్టండి. ఇది కరెక్టనా? కరెక్ట్. లేదు, ఇక్కడే నాకు 10 రకాల హెడ్లైన్ కావాలి, 10 ఇస్తుంది. 10లో మీరు సెలెక్ట్ చేసుకోండి. 10లోంచి బెస్ట్ వన్ నువ్వు ఏదనుకుంటున్నావు అడగండి. అట్లా ఇంకా ప్రశ్నలు అడుగుతా అలా అడుగుతా అన్నీ వచ్చేస్తాయి. దీన్ని ఎంతమంది జీపీటీస్ ఇప్పటి వరకు ఓపెన్ చేశారు? ఇక్కడ జీపీటీస్ ఓపెన్ చేశారా? రైట్, గుడ్. ఎంతమంది మీ పర్సనలైజేషన్లో పెట్టారు? పర్సనలైజేషన్ పెట్టారా? పెట్టండి. ఓకే, రైట్. ఇక్కడ కాదు, మీరు ఓపెన్ చేసినాక 1 minute టైం ఇచ్చి అందరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి జీపీటీస్ చూడండి. ఎందుకంటే పర్సనలైజేషన్ పెట్టాలంటే అది నేను పంపిస్తాను. బేసిక్గా రాయండి. ఈ లోపల ఏం చేస్తారంటే పర్సనలైజేషన్ మీ గురించి రాసుకోండి. మీ గురించి నేను రాయలేను కదా, మీరు రాయండి దాంట్లో. అది తర్వాత చేయండి. ఇది ప్రాక్టికల్గా జీపీటీస్ ఓపెన్ చేసి ఎలా ఉంటుంది. ఇది సేమ్ అన్నిట్లో ఉంటుంది, గ్రాక్ అన్నిట్లో ఉంటుంది. ఎత్తుకోవటం ఎక్కడ ఉంటుంది. ఓకే, ఇందాక నేను ప్రజెంటేషన్ వేయించాను కదా, ప్రజెంటేషన్ చేయాలంటే గామా అని ఉంటుంది. చూడండి ఎన్ని ప్రజెంటేషన్స్ చేశాను, రకరకాల అసలు కొన్ని వందలు అనమాట. నేను ఏదైనా ప్రజెంటేషన్ దాంట్లోనే చేసుకుంటాను. ఎంతసేపు పడుతుందో తెలుసా? 1 minute, 3 minutes. ఎంతమంది ప్రజెంటేషన్స్ చేశారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్. ఓకే, రైట్. ఇప్పుడు ప్రజెంటేషన్స్కి దీనికన్నా కూడా నోట్బుక్ వెళ్ళాం టాప్ బెస్ట్. ఎందుకంటే అది డాక్యుమెంట్ సేవరు, డాక్యుమెంట్ ప్రొక్యూరరు విత్ ప్రజెంటేషన్స్ చేసేస్తుంది. బట్ ఇంత ప్రొఫెషనల్గా చేయదు. ఎన్నో ఉంటాయి అన్నమాట. ఇది నోట్బుక్ వెళ్ళాం. ఇప్పుడు నోట్బుక్ వెళ్ళంలో మీకు ఈరోజు ఎవ్వరు నోట్బుక్ వెళ్ళము ఎంతమంది ఆపరేట్ చేశారో ఒక్కళ్ళే చేశారు. ఎంతమందికి ఈరోజు నోట్బుక్ వెళ్ళం ఈరోజు రాత్రిలోపు మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు? మీరు ఏం చేస్తారంటే గూగుల్లో నోట్బుక్ వెళ్ళమని పట్టండి, ఫ్రీగా వస్తుంది.
ఇన్స్టాల్ చేసుకోండి. అంటే యాప్ అది ఏ టూల్ వచ్చిన తర్వాత మీరు సైన్ ఇన్ ఉంటుంది, మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ చేసుకోండి, లేకపోతే గూగుల్ సైన్ ఇన్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది వచ్చిన తర్వాత. నోట్బుక్ వెళ్ళాం, ఇదిగోండి గూగుల్ నోట్బుక్ వెళ్ళాం, ఇది క్లిక్ చేయండి. చేసిన తర్వాత నాది ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, నాకు సైన్ ఇన్ అయ్యింది కాబట్టి వస్తుంది. మేము సైన్ ఇన్ అడుగుతుంది. మామూలుగా మెయిల్ చేసినప్పుడు సైన్ ఇన్ ఎలా అడిగిందో అలాగే చేసింది, పెద్ద ఇష్యూ కాదు. ఓకే, సపోజ్ కొత్త చేయాలి మీకు నోట్బుక్ వెళ్ళాము. ఈరోజు ఎందుకు చెప్తున్నానికి చాలా జర్నలిస్టులకు అత్యద్భుతంగా పనిచేసే సాధనం. ఓకే, ఇది క్రియేట్ న్యూ కొట్టండి. ఇక్కడ చూడండి, క్రియేట్ ఆడియో అండ్ వీడియో ఓవర్ యూస్ ఫ్రమ్ వెబ్ ద్వారా మీరు ఏదైనా వెబ్సైట్ ఇచ్చినా చేస్తుంది, లేదు ఫాస్ట్ రీసెర్చ్ చేసుకొని అక్కడి నుంచి చేయొచ్చు, లేదు అప్లోడ్ ఫైల్స్ మీ దగ్గర ఉన్న ఫైల్ అప్లోడ్ చేయొచ్చు, లేదు వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు, డ్రైవ్ మీ దగ్గర గూగుల్ డ్రైవ్లో నుంచి లింక్ చేయొచ్చు. తర్వాత కాపీ పేస్ట్, కాపీ టెస్ట్ మీరు కాపీ టెస్ట్ చేయొచ్చు. ఈ కాపీ టెస్ట్ అనుకుని ఉందనుకోండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే కాపీ టెస్ట్ అన్నాను. ఓకే, ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ప్లోర్ about బాపట్ల newly formed district. ఆంధ్రప్రదేశ్. తప్పులు కొట్టినా పర్వాలేదు, స్పెల్లింగ్ తప్పులు కొట్టినా సరి చేసుకోండి. ఇన్సర్ట్, ఇది ఇన్సర్ట్ అని పెట్టండి. ఇన్సర్ట్ పెడితే ఆ టెస్ట్ పేస్ట్ అయిపోయింది కదా. అది చూడండి, బాపట్ల గురించి నేను అడిగాను కానీ ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన బాపట్ల ఆవిర్భావం మరియు విశేషతని మూలంగా వివరిస్తుంది. ఈ ప్రాంతం తీర ప్రాంత అభివృద్ధికి కేంద్ర బిందుగా బాపట్ల ఎదుగుతున్న తెలుగు సమగ్రంగా విచారించడం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మీరు మళ్ళీ అడగచ్చు, లేకపోతే మీ దగ్గర సోర్స్ ఉందనుకోండి, బాపట్ల గురించి ఏదో వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ లింక్ తెచ్చి సోర్స్లో పెట్టండి. ఇక్కడ మళ్ళీ సోర్స్కి వెళ్ళి యాడ్ సోర్స్కి వెళ్ళి బాపట్ల వెబ్సైట్ ఉంది, కలెక్టర్ వెబ్సైట్, ఆ లింక్ తెచ్చాడు మరి చాలు, అది సోర్స్ ఉంది, ఆ సోర్స్ పెట్టుకోండి. లేదు ఇక్కడ యాడ్ పాపులేషన్ అండ్ ఫార్మర్స్ హిస్టరీ ఏదో ఇచ్చాం, అది ఇచ్చాం. యాడ్ అంటే సోర్స్ కింద ఇస్తున్నాను, అంటే ఆ సోర్స్ తీసేసుకుంది. బాపట్ల ఎమర్జెన్సీ ఆఫ్ ది కాస్ట్ తీసుకుంది. తర్వాత ఈ సోర్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట, సోర్స్ కూడా యాడ్ అవుతుంది. ఎనలైజింగ్ సోర్స్ మెటీరియల్ తెచ్చుకుంటాం ఎక్కడి నుంచో, మీకు తెలియకపోయినా తెచ్చుకుంటుంది, తెలిసి ఇస్తే అదంతా తెచ్చుకుంటాం. సో అది తెచ్చుకుంటాం, క్లారిఫై చేసుకుంటాం. అది ఇచ్చేసింది, అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి స్టూడియో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడియో మీకు ఈ బాపట్ల అది ఏదైతే గమనించిందో దాని మీద ఒక ఆడియో తయారు చేస్తాను. నేను ఆడియో తయారు చేస్తున్నాను, తెలుగులోనే నాకు పెట్టేసి ఇచ్చాను ఆల్రెడీ, అయిపోయింది జనరేట్. వీడియో తయారు చేస్తున్నాను. వీడియో తయారు చేసినప్పుడు ఏమి ఇస్తున్నానంటే ఇక్కడ ఎక్స్ప్లెయినర్ కావాలా, బ్రీఫ్గా కావాలా, ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కావాలన్నాను. తర్వాత ఈ అంటే ఆటో సెలెక్ట్, కస్టమర్, క్లాసిక్ అంటే టెంప్లెట్స్ ఉంటాయి మనకి. ఏంటంటే ఆటో సెలెక్ట్ చేస్తే అదే సెలెక్ట్ చేస్తుంది, లేదు మీకు ఇష్టమైతే వైట్ బోర్డ్ టెక్నాలజీ. ఇక్కడ వాట్సాప్లో ఏ పోస్ట్ ఫోకస్ అడగకపోయినా వచ్చింది. పర్టికులర్గా మీరు ఏదైనా ఫోకస్ అడగాలనుకుంటే ఇక్కడ అబౌట్ ఫార్మర్స్ అంటారు, ఫార్మింగ్ కల్చర్. మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్ నేను అడగండి, సెలెక్ట్ చేసుకునేటప్పుడు తెలుగు సెలెక్ట్ చేసి తెలుగు, తమిళ సెలెక్ట్ చేసేది, ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే ఆ లాంగ్వేజ్ వస్తుంది. అయిపోయింది జనరేట్, అది తయారవుతుంది.
తర్వాత మైండ్ మ్యాప్, ఇన్ఫోగ్రాఫిక్, దాని మీద ఒక ఇమేజ్ తయారు చేయమంటున్నాను. ఇమేజ్ కూడా ఎట్లా కన్సైజా, స్టాండర్డా, డీటెయిల్డా? కన్సైజ్ స్టాండర్డ్గా చేసేసేయి, ఏదో ఇవ్వట్లేదు ప్రస్తుతం. పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ కాకుండా పోర్ట్రేట్ అడిగారు, జనరేట్, అది అవుతుంది. తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయమంటున్నాను, అయిపోయింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాను. తర్వాత డేటా టైపులేషన్, స్లైడ్ డెక్ అడుగుతుంది. క్విజ్, ఇప్పుడు క్విజ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఏమి ఇచ్చారో వాళ్ళు టెస్ట్ చేసుకోవడానికి అనమాట. జనరేట్, ఇవన్నీ ఎక్కడ జనరేట్ అవుతున్నాయి ఒక చూడండి, ఇవన్నీ జనరేట్ అవుతున్నాయి. బట్ నెట్ స్లో ఉంటుంది కాబట్టి నెట్ని బట్టి ఆ జనరేట్ అయిన తర్వాత పైకి అన్నీ వచ్చేస్తాయి అనమాట, ఓపెన్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేసాం, క్విజ్ అవుట్ చేసాం, జనరేటింగ్ స్లైడ్ డెక్ చేసాం, ఆడియో చేసాం, వీడియో చేసాం, ఇన్ఫోగ్రాఫిక్ చేసాం. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిపోతే మనం అది చదువుకొని ఆ ఇమేజ్ వాడుకోవచ్చు, ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాడచ్చు, వీడియో వాడచ్చు. మీరు ఇప్పుడు వీడియో చేయాలి, మీ దగ్గర కెమెరా లేదు, అసలు ఇమాజినరీ వ్యూ లేదు, కంటెంట్ ఉంది, రియల్ కంటెంట్ ఉంది. ఈ కంటెంటే రియల్ కంటెంట్. ఇది ఇచ్చేసారనుకోండి, చక్కగా సిఐటిసిఆర్ అండ్ సిఆర్ఏ అకాడమీలో ఏం జరిగింది అనేది వీడియో తయారు చేసి వచ్చేస్తారు. అఫ్కోర్స్ వ్యక్తులు యానిమేషన్ రూపంలో మారుతారు అంతే, కానీ కంటెంట్ మారదు, ఇచ్చిన కంటెంట్ బట్టి మారదు. సో ఒక వీడియో తయారు చేసినట్టుగా. అందుకనే సాంసంగ్ గారిని ప్రశ్న వేసింది, ఇమాజినరీ చేస్తే చట్టం అది కూడా అవుతుంది అనేది. కలెక్టర్గా చూపించాం, బట్ కలెక్టర్లో ఒక ఇమేజ్ చూపిస్తుంది, మరి అది తెలియదు అది ఎట్లా అవుతుంది అనేది. మనం ఆయన చెప్పినట్టుగా కలెక్టర్ కనపడి అక్కడ లెక్క ఏంటంటే అక్కడ యానిమేషన్తో చేసిన ఫిగర్స్ ఉన్నాయా అందులో, లేకపోతే రియల్ ఫిగర్స్ ఉన్నాయా అనేది అది 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 డెజనట్ మ్యాటర్, అది లెక్కలేదు కాదు. మనం వాళ్ళతో చెప్పించిన మాటల్లో ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే చట్ట విరుద్ధమైన చట్టంలోకి లోబడిన వ్యవహారాలు ఏమైనా ఉంటే అది తప్పు నేరం జరిగితే వస్తుంది. క్లారిటీకి వస్తే సార్ని అడిగాను, ఎందుకంటే మనం చేస్తాం కానీ పొరపాట్లు చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఓకే చూడండి, బాపట్ల పరీక్ష, బాపట్ల కోస్తా సూర్యోదయం ఏమొచ్చింది, ఇది వీడియో ఇదిగోండి, ఇమేజ్ తయారైపోయింది. బాపట్ల కోస్తా సూర్యోదయం జిల్లా ఆవిర్భావం. జిల్లా తెలుగు తప్పులు ఉంటాయి, మనం కొద్దిగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. సెలెక్ట్ తెలుగు, కరెక్ట్ లాంగ్వేజ్ ఇవ్వమని చెప్పాలి. తెలుగులో కొద్దిగా చిన్న తప్పులు ఉన్నాయి, అవి మనం సరి చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా సౌలభ్యం కోసం అయిపోయింది ఇది. తర్వాత ఇదిగోండి, ఇది క్విజ్. బాపట్ల జిల్లా ఏ సంవత్సరంలో అధికారికంగా ఏర్పాటైంది చెప్పండి? ఏ సంవత్సరం అండి? 2022 23 22 ఇచ్చాను. దట్స్ రైట్. అంటే మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి అనమాట. తర్వాత అట్లా నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనం వెళ్ళబోయే ప్రకాశం మరియు బాపట్ల జిల్లా ఏ పూర్వపు జిల్లాలోనే విడదీయబడింది? ప్రకాశం మరియు నెల్లూరు, గుంటూరు మరియు కృష్ణా, కాబట్టి ఇది ఇస్తున్నాం. సార్ బాపట్ల జిల్లాను అప్పటి గుంటూరు మరియు ప్రకాశం జిల్లాలో కొన్ని భాగాలను కలిపి ఏర్పాటు చేశారు. రైట్. నెక్స్ట్ బాపట్ల జిల్లా కేంద్రం రేపల్లె, చీరాల, అద్దంకి. బాపట్ల కదా, నేను తప్పిద్దాం, అద్దంకి అని ఇచ్చాను, తప్పిచ్చింది. అద్దంకి తప్పు, రైట్ బాపట్ల. చూసారా? అంటే మనం తప్పు చేసినా కూడా అది రైట్ చేస్తుంది అనమాట. సో మనం ఇచ్చాము, దానికి తెలియదు కదా. మనం హిస్టరీ అడిగాం, నువ్వు బాపట్లను ఎదుర్కొని బాపట్ల జిల్లా పూర్వపురాలన్నీ చూసుకొని రాయి. ఇది ఇలా నోట్బుక్ వెళ్ళము అత్యంత ఉపయోగపడే సాధనం. ప్రతి ఒక్కళ్ళు నోట్బుక్ వెళ్ళంని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ రోజు నుంచి వాడటం మొదలెట్టండి. ఏమాత్రం మీకు దాంట్లో డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాల్సి వచ్చినా నా నెంబర్ మీ గ్రూప్స్లో పెట్టుకోండి. మీరు ఆ గ్రూప్లో అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. మీరు చేసింది అది మీ రైట్. మీ ఫైల్ అంటే ఫ్రీలో చేసిన కంటెంట్ దానికి కాపీ రైట్స్ వర్తించదు. కాపీ రైట్స్ పడతాయి, ఎందుకంటే అది యాప్ చేసింది కాబట్టి. దాన్ని మీరు పబ్లిక్గా వాడకూడదు. గ్రూప్స్లో ఫ్రెండ్లీగా వాడచ్చు, కానీ ఫ్రీ దాంట్లో చేసిన ఏ కంటెంట్ అయినా, ఏ ఇమేజ్ అయినా మీ హక్కు కాదు. కాపీ రైట్ ఉండదు.
కాపీరైట్ పనిచేస్తుంది. అదే మీరు పెయిడ్ వెర్షన్లో చేస్తే కాపీరైట్ ఉండదన్నమాట. చక్కగా అది మీ కాపీరైట్, మీ రైట్, మీ ఇమేజ్ చేస్తే మీ రైట్. కానీ గుర్తుపెట్టుకోండి, స్వాప్ ఎలా చెప్పానో గూగుల్ బనానా సార్ చేశారు. గూగుల్ బనానాలో ఇమేజ్ చేయొచ్చు, చాట్‌జీపీటీలో ఇమేజ్ చేయొచ్చు. చిన్నపిల్లల ఇమేజ్ని అది రిజెక్ట్ చేస్తుంది. గమనించారా? ఎందుకంటే పెద్దవాళ్ళని చిన్నపిల్లల్ని మనం ఎస్టాబ్లిష్ చేయొద్దు అని చెప్పి గూగుల్ వాడు పెట్టుకున్నా ఇది. కానీ దానికి కూడా కొంత చేస్తున్నారు జనాలు. మార్గాలు ఉంటాయి కదా, చేస్తారు. మనకి ఏదైతే ఇస్తుందో వీడియో అప్లోడ్ చేయడానికి దాన్ని అప్లోడ్ చేశాం. ఆ వీడియో మిస్యూజ్ అయిందా? మిస్యూజ్ అనేది మీరు ఎక్కడ చేశారు? యూట్యూబ్లోనా? సోషల్ మీడియాలో. దాన్ని నేను వాడుకున్నాను అనుకోండి. దాన్ని వాడుకొని ఒక క్రమ పద్ధతిలో మంచి జెన్యూన్ కాజులు వాడుకుంటే మీకు అభ్యంతరం ఉండదు. మిస్యూజ్ ఎలా అంటే నేనేదో దాన్ని వేరే విధంగా వాడాను అనుకోండి. ఇప్పుడు మన మీడియా వాడు చేస్తుంది, వీడియోలో మొక్క తీసి ఒక మొక్క పెడతారు, వెనక ముందు పెట్టరు, ఈ మొక్క రాంగ్ అర్థం వస్తుంది. అలా వాడాను అనుకోండి, మీరు నన్ను చేసేయచ్చు. ఇది మీ రైట్, మీ వీడియో. వీడియో అప్లోడ్ చేస్తుంది. వీడియో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియో అప్లోడ్ చేసిన వీడియో ఏఐ ద్వారా ఏమన్నా రైట్. ఇప్పుడు దానికే నేను మీకు చెప్పింది. ఏదైనా ప్రశ్న అడిగారు చాట్‌జీపీటీలో, గ్రాఫ్లోనో, గూగుల్లోనో, మీరు ఏదైనా ఒక కంటెంట్ తయారు చేస్తున్నారు. కంటెంట్ తయారు చేసేటప్పుడే అడిగే విధానం ఉంటుంది. దీన్ని ఏఐ కంటెంట్ ఫ్యాక్ట్ చెక్లో, అదే ఫ్యాక్ట్ చెక్ అని ఉంటాయి. ఇది ఏఐ కంటెంటా, మీరు ఏఐలో తయారు చేశారా, మీరు సొంతంగా రాశారో చెప్పింది. అయితే దానికి కూడా మార్పు వచ్చింది. నాకు రాసిచ్చింది ఏఐలో పెట్టి చెక్ చేసినా ఇది ఏఐ కంటెంట్గా కాకుండా హ్యూమన్ కంటెంట్గానే అంటే హ్యూమన్ కంటెంట్గా ఇచ్చింది. అంటే ఎలా ఇస్తుంది? ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఆధారంగా చేసుకొని ఇచ్చింది. అప్పుడు హ్యూమన్ కంటెంటే కదా. పోనీ ఏఐ కంటెంటే ఇచ్చారు, ఏఐ కంటెంటే తీసుకున్నారు. ఆ కంటెంట్లో రాంగ్ ఉంటే మీరు కూడా ఉంటారు. అంతేనా మీరు అడిగింది? వీడియో అప్లోడ్ చేసేసి ఒక యాప్లో మన ఈ గూగుల్ జెమినీలో ఒక వీడియో అప్లోడ్ చేస్తాం. దానికి సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయమో లేదు, అదే అది స్టూడియో అది అవుతుంది. ఫోటో కానీ వీడియో కానీ ఇచ్చి అది పెయిడ్ టూల్స్ మాత్రమే పనిచేస్తాయి. పెయిడ్ టూల్స్ ఎలా ఫ్రీ టూల్స్లో పనిచేయదు. మీరు వీడియో ఇచ్చి ఆ వీడియోని ఎడిట్ చేయమంటే చేస్తే, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తుంది, లోపల ఉన్న ఇన్బిల్ట్ ఆర్టికల్. ఇప్పుడు వీడియో తీశాను, ఈ బాటిల్ రిమూవ్ చేయమంటే బాటిల్ రిమూవ్ చేస్తుంది. ఈ బాటిల్ ప్లేస్లో రిమోట్ తెచ్చి పెట్టమంటే రిమోట్ పెడుతుంది, ఫ్లవర్ వాజ్ పెట్టమంటే ఫ్లవర్ వాజ్ పెడుతుంది, ఫైల్ పెట్టమంటే ఫైల్ పెడుతుంది, ఫైల్ బ్లూ ఫ్రేమ్ కావాలంటే బ్లూ ఫ్రేమ్ ఎడిట్ చేస్తుంది. మనము అడిగేదాన్ని బట్టి మనకి ఏం కావాలో చేసి పెట్టండి. ఏం కావాలో మీకు తెలియాలి. మనం ఇచ్చిన డేటా దాన్ని ఎవరు మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంది. మిస్యూజ్ అనేది ఏ మిస్యూజ్ చేయదు, హ్యూమన్ మిస్యూజ్ చేస్తారు, చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక వీడియో ఇచ్చాను, అదే నేను చెప్పాను కదా. ఆ వీడియోలో వెనక ముందు తీసి ఒక లైన్ పెట్టేసేసి విజయ్ కుమార్ ఇలా చెప్పాడని ఎక్కడో ఒక తప్పు పదం ఉంటుంది. ఆ తప్పు పదాన్ని మీరు పెట్టేసి విజయ్ కుమార్ సార్ ఇలా చెప్పారని పెట్టారు, మిస్యూజేగా. కానీ దాని ముందో దాని వెనక దాని రియాలిటీ ఉంటుందిగా. ఇంకా డౌట్ ఉందా? మిస్యూజ్ అనే దానికి అంటే అతను ఏమడుగుతున్నాడు, అతను వీడియో తయారు చేసి ఏఐలో పెడతాడు, ఏఐ దాన్ని మిస్యూజ్ చేసిద్దా అంటున్నాడు. అది ఏ మిస్యూజ్ చేస్తుందా అంటే అదే ఫ్రీ వెర్షన్లో చేసిన దాన్ని వాడు రైట్, వాడు ఎక్కడైనా వాడుకోవచ్చు. దాన్ని పెయిడ్ దాంట్లో వాడటానికి లేదు, సెక్యూరిటీ ఉంటుంది. అదే ఫ్రీకి పెయిడ్కి ఉండేది సెక్యూరిటీ. ఫ్రీలో నువ్వు చేసావు అనుకోండి, నీ వీడియోని వాడు ఎక్కడైనా వాడుకోవచ్చు. వాడు ముందే రాస్తాడు, ఈ కంటెంట్ని నీది కాదు, నీకు కాపీరైట్ లేదు, వాడు వాడుకోవచ్చు, నువ్వు వాడుకోవచ్చు. కానీ నువ్వు వాడుకుంటే వాడు వేసేయచ్చు. అంటే కమర్షియల్గా వాడు అంటే పెయిడ్ వర్షన్ అయితే పెయిడ్ వెర్షన్ అసలు నీకు రైట్.
మీరు ఏం చేయండి రైట్ కంటెంట్ వీడియో ఇమేజ్ యాప్ పెయిడ్ యాప్స్లో చేసుకోవచ్చు. ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయా సార్ ఒక వార్త రాశాను, దానికి సంబంధించి నాకు ఫోటో దొరకలేదు, అతను అడుగుతాను, అది ఏఐలో చేసి పంపిస్తాను. అది ఏఐలో చేసిందా ఎలా? నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఆ ఫోటోని ఒక యాప్స్ ఉన్నాయి, ఫ్యాక్ట్ చెకింగ్ యాప్స్. ఈ ఫోటో ఇమేజ్ రియల్ ఇమేజా ఏఐ ఇమేజా అంటే చెప్పేసింది, ఇచ్చేసింది. అది ఏ ఇమేజ్ అని ఇంకోటి వేస్తుంది. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏఐలో ఏ ఇమేజ్ తయారు చేసినా గర్వంగా కింద ట్యాగ్ పెట్టండి, ఏఐ ఇమేజ్ అని పెట్టండి. దట్ ఈస్ బెటర్ ఆల్వేస్. ఏఐలో చేసి ఇది నా సొంతం అని పెట్టొద్దు. ఏఐ ఇమేజ్ అని దానికి క్రెడిట్ ఇవ్వండి. క్రెడిట్ ఇవ్వడం మంచిది. నా కాడన్నటువంటి ఫోటో సరిగ్గా లేదు, దాని సమాచారానికి అనుకూలంగా లేదు, దాన్ని ఏదో రియల్ ఫోటో వస్తుందా దానికి చక్కగా మీ పాత ఫోటో ఉన్నా, మీకు గడ్డం లేకుండా గడ్డం కావాలంటే గడ్డం ఇస్తుంది, మీ డ్రెస్ మారుస్తుంది, ఓవర్ కోట్స్ మారుస్తుంది, మీ ఇమేజ్ని చిన్నపిల్లాడికి చేయమని చిన్నపిల్లాడికి వేస్తుంది. చిన్నపిల్లాడి ఇమేజ్ జనరేషన్ ఎలా పెరిగాడు, 10 తరాలకు ఎలా పెరిగాడో ఇవ్వమంటే ఇస్తాం. బట్ మిస్యూజ్ అనేది అది చేతుల్లో. ఫ్రెండ్స్, ఇది కాదు నేను అడగాల్సింది సందేహం. ఏ జర్నలిస్ట్ ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది కొన్ని టిప్స్ ఇచ్చారు విజయ్ కుమార్ గారు. వాటికి సంబంధించి మరిన్ని ఇంకా ఏమైనా మీకు వివరణలు కావాలంటే అడగండి. ఏ జనరేటివ్ కంటెంట్ మీద అడుగుతారు. ఒకటి ఫండమెంటల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఏ జనరేటివ్ కంటెంట్ అనేది కొంచెం ఏమంటారు దాన్ని, కత్తి మీద సాము లాంటిది, రేజర్ సెట్. ఒకటి ఒక వ్యక్తి ఎవరైనా ఎదుటి వ్యక్తి, ఆ వ్యక్తి సెలబ్రిటీ అయి ఉండొచ్చు, సినిమా యాక్టర్ లేకపోతే రాజకీయ నాయకుడు, అటువంటి ప్రముఖ వ్యక్తులు అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరో కానివాడు కూడా ఉండొచ్చు. మీరు కాకుండా మరొక వ్యక్తికి సంబంధించిన కంటెంట్ని మీరు జనరేట్ చేస్తే ఏఐలో అది వాళ్ళ ప్రైవసీని మనం ఉల్లంఘించినట్లు లెక్క. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నారు. చూసారా మీరు? వార్త చదివారా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు, చిరంజీవి గారు వెళ్ళారు. సో వాళ్ళు సెలబ్రిటీస్. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు రేపు పొద్దున్న నా ఫోటో ఒకటి మీరు కంటెంట్ నా ఫోటోను అయితే నేనుగా ఏదో చేస్తున్నట్టు వీడియో కంటెంట్ తయారు చేశారు.